भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सकना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। हरि జీవ సృష్టిని గురించి చెప్పుకుంటున్నాం. ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అంటుంది శాస్త్రం. ఈ ఒక్కటి తెలిస్తే నీకు సమస్తం తెలుస్తుంది అని. అటువంటిది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది. ఏకం విజ్ఞానేన, ఒక్కదాన్ని తెలుసుకుంటే సర్వం విజ్ఞాతం భవతి, అన్నీ నీకు తెలుస్తాయి. ఏ ఒక్కటి తెలిస్తే మనకు అన్నీ తెలుస్తాయో ఆ ఒక్కటి చెప్తున్నాడు ఇప్పుడు కదా. కిందటిసారి ఏం చెప్పాడు? ఈ ప్రశ్న ఏమిటి అంటే, స్వర్గ నరకాలు అసలు ఉన్నాయా? జీవుడు మరణానంతరం స్వర్గానికి వెళతాడు అంటున్నారు కదా, ఆ స్వర్గం నరకం అసలు ఉన్నాయా అన్నప్పుడు కిందటిసారి మనం పాఠం చెప్పుకున్నాం. స్వర్గ నరకాలు అందరికీ కలిసి ఒకటి కాదురా నాయన, ఎవడికి వాడికే స్వర్గం నరకం ఉంటుంది. దానికి ఉదాహరణగా దీపారాధన కుంది చెప్పాం మనం కదా. మనం కాదులే, ఋషులే చెప్పారు, నేను చెప్పేది ఏం లేదు. వాళ్ళు చెప్పిందే మీకు చెబుతున్నా. నా సొంతం అసలు ఏమేమి ఉండవు, మీ సొంతం కూడా ఉండకూడదు. మీ సొంతం మధ్యలో మీరు పెట్టారంటే అది మీదే తప్పు కదా. సొంతం పెట్టవాకండి ఎవరు కూడా. ఋషులు ఏం చెప్పారో అది మీరు చదువుకొని చెప్పండి. మీకు అర్థం కాకపోతే నాకు అనుభవంలో వచ్చిందంటే నీ అనుభవం కరెక్ట్ కాదు. నీ అనుభవాన్ని సర్టిఫై చేసేవాడు ఇంకోటి ఉండాలి. వాడు సర్టిఫై చేస్తేనే నీ అనుభవం కరెక్ట్ అవుతుంది, లేకపోతే కాదు. జాగ్రత్తగా వినండి. స్వర్గ నరకాలు ఉన్నాయా లేవా అని అడిగినప్పుడు దాన్ని దీపారాధన కుందిని మనం ఉదాహరణగా పెట్టుకున్నాం. ఎందుకంటే మన మనస్సులో ఎన్నో విషయాలు తెలియాలంటే ఒక కాన్సెప్ట్ మనకు గుర్తులో ఉండాలి. అదేమిటంటే మనకందరికీ భూతాకాశం ఒకటే. ఎందుకంటే నాకు అది ఉసిరే చెట్టుగానే కనపడాలి, మీకు అది ఉసిరే చెట్టుగా కనపడాలి కదా. లేదండి మీకు ఉసిరే చెట్టుగా కనపడింది, మాకు వేప చెట్టుగా కనపడుతున్నది అంటే కరెక్ట్ కాదు. అంటే మనకేదో ప్రాబ్లం ఉంది, మన కంటి కన్నా ప్రాబ్లం ఉంది, మన బ్రెయిన్ కన్నా ప్రాబ్లం ఉంది. భూతాకాశంలో మనందరికీ ఒకటే అనుభవం కావాలి. చిత్తాకాశంలో ఎవడికి వాడికి సపరేట్గా అనుభవాలు ఉంటాయి కదా. చిదాకాశంలో మళ్ళీ మనమందరం వాసనారూపంగా బీజరూపంగా అక్కడ అందరం ఒకచోటే ఉంటాం. అయితే ఒకచోటే ఉన్నామంటే ఆ బీజానికి గింజకు పొట్ల గింజలు కాకర గింజలు అన్నీ రకరకాల గింజలు ఒక దాంట్లో కట్టి పెట్టేసామనుకో, వాటికి ఒకదానికొకటి ఉన్నామని తెలియదు. అదే మొక్క మొలిచిందనుకో, మొక్క మొలిస్తే కాకరాకులే వస్తాయి, కాకర తీగే వస్తుంది, పొట్లాకు పొట్ల తీగే వస్తుంది. అవి రెండూ పక్క పక్కన ఉన్నాయని వాటికి తెలుసు. నీ వాసన వేరు, నా వాసన వేరు, నీ గ్రోత్ వేరు, నా గ్రోత్ వేరు అని వాటికి తెలుసు. అట్లా విత్తనంగా ఉన్నప్పుడు తెలియదు. మనం చిదాకాశంలో అందరం విత్తనాల్లాగా ఉంటాం. అంటే విత్తనం ఉంటుందా, గింజ ఉంటుంది? గింజలు ఉండవు, వాసనలు ఉంటాయి. దాన్ని వాసన అంటారు. ఆ వాసన ఇక్కడ వృత్తిగా మారుతుంది. ఒక వాసనే వృత్తిగా మారితే ఈ జగత్తు కనపడుతుంది కదా.
తిరిగి వృత్తి వాసన అయిపోతే, వాసన వృత్తి అయితే పుట్టుక, వృత్తి వాసన అయితే మరణం. మనం తెలుసుకున్నాం ఆ సంగతి, అర్థమైంది కదా. స్వర్గం నరకం ఇప్పుడు ఎక్కడ ఉంటాయి అంటే ఆ దీపారాధన కుందికి ఆ మధ్యలో ఉన్న ఆ పొడుగాటి కడ్డీ ఉంది కదా, ఆ కడ్డీలో ఉంటాయి. అంటే కడ్డీలో స్వర్గం నరకం ఉందా? భూతాకాశానికి చిదాకాశానికి మధ్యలో చిత్తాకాశం ఉంటుంది. చిత్తాకాశం ఎవడి ఆకాశం వాడికి వేరుగా ఉంటుంది. అది ఎలాంటిది అంటే కిందటిసారి పాఠమే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఇది అంటే వారం లోపల మీరు ఇంకా ఇవన్నీ భక్ష్యాలు తిని దాన్ని అంతా లోపల పూడ్చిపెట్టారేమో కదా, దాన్ని బయటికి తీసుకురావాలి కదా, అందుకని చెప్తున్నా. మన స్వప్న జగత్తు అంటే భూతాకాశంలో నుంచి జాగ్రత్త అవస్థ, నేను కలలోకి వెళతాను. నీ కళ నీకే, వాడి కళ వాడికే, వాడి కళ వాడికే, ఇద్దరికి ఒక కళ రాదు, ఒక సన్నివేశాలు రావు కదా, ఎవడి కళ వాడికే. అట్లా మనం చేసిన పాపపుణ్యాల ప్రకారం ఎవడి స్వర్గ నరకాలు వాడికే వస్తాయి అని కిందటిసారి చెప్పాం. అవునా, అర్థమైందా? అవన్నీ కూడా ఎవడికి వాడు అనుభవించి వచ్చాడు కాబట్టి ఈ ప్రపంచంలోకి మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు స్వర్గంలాగా ఉందెనో, వీళ్ళ ఇల్లు నరకంలాగా ఉందెనో మన అనుభవంతోనే మనం చెప్తున్నాము అని కిందటిసారి చెప్పాం. ఇప్పుడు ఇంకా కాస్త పైకి తీసుకెళ్ళి ఇంకో లెవెల్లో చెప్తాం అదే విషయాన్ని. అంటే మీరు ఇంకా ఏమని అడిగారు? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం అన్నారు కదా. చరాచరాలలో వ్యాపించి ఏదైతే ఉందో తత్పదం దర్శితం ఏనా. నీకు ఊరికే దండం పెట్టలేదయ్యా, అది నాకు చూపించు. నువ్వు ఊరికే చిత్తాకాశం భూతాకాశం ఏవో అని ఇష్టం వచ్చిన పదాలన్నీ ఉపయోగిస్తే మేము వింటామా? మేము వినాం. తత్పదం దర్శితం ఏనా, ఆ తత్పదాన్ని నీకు ఎలా చూపెట్టాలో అందుకని నీ లెవెల్స్ పెంచుతూ ఒక్కొక్క ఉదాహరణ చెప్పి శాస్త్రం చెప్తుంది మనకి. దాన్ని ఆ గురువు అయిన వాడు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. గురువు కేవలం ఎక్స్ప్లెయిన్ చేసేవాడే కానీ, నేను ఫిజిక్స్ లెక్చరర్ని అన్నాను అనుకో, ఫిజిక్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కానీ నేను ఫిజిక్స్ సిద్ధాంతాలు రాయను. మీకు అర్థమవుతోందా? అందుకని గురువు అనిపించుకోవడానికి నాకు అధికారం లేదు. ఎవరికైనా కూడా ఎవడు గురువు కావడానికి వీల్లేదు. ఎందుకని? వాడు బీడ్ పూస, దాని లోపల కడ్డీ ఉంది. నేను కడ్డీని అన్నప్పుడు నువ్వు మాట్లాడవు అసలు. నేను పూస ఎర్రగా ఉంటుందర్రా, పెగడం ఎర్రగా ఉంటుంది, ముత్యం తెల్లగా ఉంటుంది కదా, అవి మాట్లాడుతున్నాయి. అందుకని గురువు అనిపించుకునే అధికారం ఎవరికి ఉంది? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం. నేను అని చెప్పలే, నా గురువు వరకే అన్నాడు. మీరు అది అర్థం చేసుకోండి. అంటే నువ్వు లేవు, ఉంటే గురువు ఉంటాడు, లేకపోతే శిష్యుడే ఉంటాడు. అద్వైతంలో ఇద్దరు ఎట్లా ఉంటారా? జాగ్రత్తగా వినండి. అందుకని ఏ క్వశ్చన్లోకి అహం రానియవాకండి. అహం వచ్చిందంటే విషయం అర్థం కాదు. అందుకు చెప్తున్నాను, ఇంత ఖచ్చితంగా రాకూడదు. ఇందాకేమనుకున్నాం? ఎవడి చిత్తాకాశం వాడికే ఉంటుంది, వాడికే స్వర్గ నరకాలు తెలుసు అని చెప్పాం. ఇప్పుడు ఇంకా కాస్త పైకి తీసుకెళ్ళి తత్పదం దర్శితం చేయనా కదా, అది చెప్తున్నాడు. అందుకే ఇది చెప్పాలంటే మీకు ఇంకో రోజు నాకు కావాలి, నేను నిన్న క్లాసులోనే నేను చెప్పలేను అని అన్నాను. ఇప్పుడు వినండి. మీరు అండము, పిండము, బ్రహ్మాండము అన్న పదాలు విని ఉంటారు కదా. అండపిండ బ్రహ్మాండాలు. ఒక్కలన్నా అండం అంటే ఏమిటో, పిండం అంటే ఏమిటో చెప్పండి నాకు. పిండము శివుడే, అండపిండ బ్రహ్మాండము శివుడే. ఇది శాస్త్రం చెప్పింది. అండము శివుడే, పిండము శివుడే, అండపిండ బ్రహ్మాండము శివుడే, నీలో నాలో నిఖిల ప్రాణులలో నిలచి వెల్గునది శివుడేరా. శివుడు లేనిదే
జీవమే లేదురా జీవన జ్యోతియు శివుడేరా అది చెప్పారు శాస్త్రం. వేదం దాన్ని సంస్కృతంలో చెప్పింది, మనకి ఆగమం కదా, మనం నిగమం ఆగమం. ఆగమంలో మన పెద్దలు మనకు అర్థం అవడానికి చెప్పారు. ఇందాక మనం ఏం చెప్పాము, నీ స్వప్న జగత్తు కాదు, నీ చిత్తాకాశం స్వర్గ నరకాలను సృష్టించింది, అది నువ్వు కాదు, ఎవరికి ఇండివిజువల్గా చాలా ఉన్నాయని కదా ఫస్ట్ లెవెల్లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అండము శివుడే, పిండము శివుడే, అండపిండ బ్రహ్మాండాలు శివుడే అన్నాడు. ఆ శివుడు ఎక్కడ ఉంటాడు అంటే నీ లోపల ఉన్నాడు, నా లోపల ఉన్నాడు. మరి మన ఇద్దరిలోనే ఉన్నాడా, ఇంకా వాడు ఇంకెక్కడలేడా, అంతట నిఖిల ప్రాణులలో నిలచి వెలిగేది వాడేరా అన్నాడు. ఇది కాన్సెప్ట్, ఇది మనకు అర్థం కావాలి. అండము పిండము బ్రహ్మాండము ఏమేమిటంటే, ఎందుకు ఇది పడిపోయిందా, సరే వినండి. అండము పిండము బ్రహ్మాండము. పిండం ఎప్పుడు ఇంత ఉంటుంది, అంతే కదా, పిండం పెట్టారంటారు కదా. పిండం అంటే ఒక ముద్ద, ఒక పిడి ఇంత ముద్ద. ఆ రక్తపు ముద్ద మనమే పిండం. కడుపులో పిండం అంటారు, విన్నారా ఈ మాట? కడుపులో ఏముంటుంది, పిండం ఉంటుంది. ఆ పిండమే ఇంత పెద్ద మనిషిలాగా తయారవుతుంది. కాబట్టి అది పిండం అంటే మన పూర్వస్థితి పిండం. బాగా అర్థం చేసుకోండి. అంటే మనం తల్లి గర్భంలో గుడ్డు పిండాకారంగా తల్లి గర్భంలో ముందున్నాం. ఆ తర్వాతే ఆ పిండం, దానికి 2 కాళ్ళు వచ్చి 2 చేతులు వచ్చి మెల్లగా ఒక తలకాయ వచ్చి ఇంతలావు తలకాయ ఇంతలావు పొట్ట కనబడుతుంది. మెడికల్ కాలేజీలో వెళ్ళి చూసిరండి. మనం పిండం, అండము పిండము అన్నప్పుడు పిండం నేను అని గుర్తుపెట్టుకోండి. నేను అంటే ఇట్లా ఇగో చేతులు కాళ్ళు అన్నీ కాదు. నా పూర్వ రూపం, మా అమ్మ కడుపులో నేనున్న రూపం నేను పిండం. అందుకే పిండం తిరగబడింది, పిండం తిరగటం లేదు కదా. ఈ మాట మీరు వినుంటారు. అంటే పిండం అంటే ఎవరు, కడుపులో ఉన్న బిడ్డ పూర్వరూపం కదా, మొదటి రూపం అది. అందుకని పిండం. శాస్త్రం ఏం చెప్తుంది అంటే పిండము శివుడే అంది, విష్ణువే అనలే. ఎందుకని, మనకు మొట్టమొదట ఉన్నవాళ్ళు ఎవరమ్మా, సత్తు చిత్తు శక్తి. మీకు కిందటిసారి కూడా ఇది కరెక్ట్ చేశాను, మళ్ళీ మీరు ఆనందం అంటున్నారు. సచ్చిత్తులు కలిస్తే వచ్చేది ఆనందం అరదా. ఉన్నది చిత్తులో శక్తి ఉంటుంది, ఈ 3 ఉండాల్సింది. పరమాత్మ వీడు బంగారం లాంటి వాడు. నీకు గొలుసు కావాలంటే గొలుసు, గాజు కావాలంటే గాజులాగా అయ్యేవాడు. వాడు నిరాకారం అంటున్నారు. నిరాకారం అంటే ఆకారం లేదని కాదు, ఏ ఆకారమైనా పొందడానికి వీలైనటువంటి పదార్థం, ఏ ఆకారం అన్నా పొందుతుంది. దాని పేరు నిరాకారం. నిరాకారం అంటే ఆకారం లేనిదని కాదు. సత్తు చిత్తు శక్తి, ఈ 3 ఉండాలి ప్రతి దాంట్లో. దాన్నే సదాశివుడు అన్నారు. సదా అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సదా ఎప్పుడూ ఉండేవాడు. సదా అంటే ఎప్పుడూ ఉండేవాడు. విష్ణువు సదా కాదు, విష్ణువు వ్యాప్తమైన వాడు కదా. సదా అంటే ఎప్పుడూ ఉండేవాడు. సదాశివుడు, శివుడే అంటారు వాడిని. శివుడు అనగానే మీరు లయకారుడైన శివుణ్ణి గుర్తించుకోవాకండి. శివుడు అంటే మంగళకరుడు, మంగళం చేసేవాడు కదా. కళ్యాణమస్తు అంటాం అనుకో, కళ్యాణమస్తు అంటే పెళ్ళి కావాలి అనే. కళ్యాణం అంటే మంగళం, శుభం. శుభం భూయాత్ అంటే కళ్యాణమస్తు, మంగళం జరగాలి, నీకు మంచి జరగాలి. మంచి నీకు ఏదైతే అది కదా. శివుడు, ఈ పిండము శివుడే అంది. అండము శివుడే, పిండము శివుడే. ముందు పిండం దగ్గర నుంచి వెళదాం, ఎందుకంటే పిండం మనకు తెలుసు కదా.
మనకు తెలిసిన దగ్గర నుంచి వెళ్ళటమే మంచిది. అండము శివుడే. అండము అంటే గ్రహాలు, నక్షత్రాలు, గోళాలన్నీ అండము. అవి కూడా ఆకారంగానే ఉంటాయి. చూడండి, గ్రహాలన్నీ ఎట్లుంటాయి? గోళాకారం, రౌండ్గా ఉండవు, గోళాకారంగా ఉంటాయి. గుండ్రగా ఉండవు, గోళాకారంగా ఉంటాయి. గోళం అంటారు. ఎందుకు అట్లా గోళాకారంగా? భూమి కూడా గోళాకారంగానే ఉంటుంది. ఎందుకు అలా ఉంటున్నాయి అంటే విశ్వాంతరాళంలో, ఇది విశ్వం, విశ్వ అంతరాళం, విశ్వం లోపల, అంతరాళం అంటే లోపల, విశ్వాంతరాళంలో. విశ్వం అంటే ఏమిటి? పైన ఆకాశము, కింద భూమి, మనకు తెలిసిన విశ్వం. కానీ భూమి కూడా విశ్వంలోనే ఒక గ్రహం కదా. అంటే భూమి కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ వేళ్లాడుతూ ఉంటుంది కదా. ఇక్కడ గ్రహాలన్నీ వేళ్లాడుతూ ఉంటాయి. సూర్యుడు కూడా అలా వేళ్లాడుతూనే ఉంటాడు. ఏం తాళ్ళు కట్టి ఎవడు బిగించలే, అట్లాగే ఉంటాడు. అవన్నీ అలా విశ్వాంతరాళంలో ఉండాలంటే, ఈ గ్రహాలు ఇవన్నీ ఉండాలంటే అవి గోళాకారంగానే ఉండాలి. గోళాకారం వాటికి వచ్చింది, వాటికి ముందు ఆకారం ఏదో మనకి తెలియదు. అవి గోళాలుగా కనపడుతున్నాయి మనకి గ్రహాలన్నీ కూడా. వాడు 4 స్క్వేర్ లాగా ఉంది, ఒక త్రికోణంగా ఉంది అని గ్రహాలకి చెప్తూ ఉంటారు. మనకి నవగ్రహాలని కూర్చోబెట్టేటప్పుడు అటువంటి ఆకారంగా ఉండి ఆ దిక్కులో ఉంది అని చెప్తారు. బ్రాహ్మణుడు మంత్రం చదువుతాడు, విన్నారు కదా మీరు. అలా ఉన్నవి ఇప్పుడు మరి అట్లా ఉన్నాయి, అక్కడ ఉండవు, గోళాకారంగానే ఉంటాయి. ఎందుకంటే గోళాకారంగా ఉండకపోతే అవి తన చుట్టూ తాను తిరగకపోతే అవి కింద పడిపోతాయి, ఉండలేవు. ఇప్పుడు ఆకాశంలో అన్నీ కూడా గోళాలుగా తిరుగుతూ ఉంటుంది. మనకు సైన్స్లో కూడా చదువుకున్నాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, నా చుట్టూ నేను తిరగడం అంటే ఇలా తిరిగాను, తిరుగుతూ ఏం చేస్తుంది? సూర్యుడిని ఇట్లా చుట్టేస్తుంది కదా. ఇక్కడ సూర్యుడు ఉంటాడు, ఇట్లా తిరుగుతూ వస్తుంది. అంటే సూర్యుడిని చుట్టూ వస్తుంది. తన చుట్టూ తను తిరగడానికి 24 గంటల కాలం, సూర్యుడిని చుట్టి రావడానికి 365, 1/3 ఎంతో, అంత కరెక్ట్ క్యాలిక్యులేషన్ నాకు తెలీదు. మీరు చదువుకుంటారు, నేను కూడా చదువుకున్నా, కానీ అంత ఖచ్చితంగా నాకు గుర్తులేదు. 1/3 ఏమిరా, 1/4 సరే. 1/3 అని ఎందుకన్నానంటే లీప్ ఇయర్ మనకు 4 ఏళ్ళకి ఒకసారి వస్తుంది కదా. ఏమ్మా, మళ్ళీ దాంట్లోకి వెళ్ళకండి, మీకు సైన్స్ ఎంతవరకు కావాలో అంతే తీసుకోండి. అలా తిరిగి అప్పుడు త్రికోణంగా ఉన్నాయో చతుర్కోణంగా ఉన్నాయో నాకు తెలీదు. ఆ విశ్వాంతరాళంలో తిరగాలంటే మాత్రం అవి ఖచ్చితంగా అలాగే ఉండాలి. ఏమండి, మీరు చూసి వచ్చారా? మీకు ఖగోళ శాస్త్రం చదువుకున్నారా? గ్రహాలు అట్లాగే తిరుగుతాయని మీరంటే మేము ఎందుకు నమ్మాలి? మీరు నమ్మవాకండి, మీరు చూస్తే కదా మీరు నమ్మాలి. ఒక గౌను లంగానో కట్టుకున్న ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి తన చుట్టూ తాను తిరగమనండి. తన చుట్టూ తాను ఆ అమ్మాయి తిరుగుతూ ఉంటే ఆ అమ్మాయి లంగా కానీ ఆ అమ్మాయి వేసుకున్న గౌన్ కానీ గుండ్రగానే తిరుగుతుంది. మీరు చూడండి, గమనించండి. అంటే ఏమిటి? ఇక్కడ తిరగాలంటే అది ఆ షేప్ అలాగే ఉండాలి, లేకపోతే తిరగలేవు. ఏమాత్రం కొంచెం షేప్ మారినా అవి కింద పడిపోతాయి. మీరు అది కూడా మీరు గమనించవచ్చు. ఆ అమ్మాయి ఆ రౌండ్స్ తిరగడం ఆపినప్పుడు దాని లంగా ఇట్లా అయిపోతుంది, అది కింద కూర్చుండిపోతుంది. గమనించారా లేదా? అట్లా గుండులాగా ఉండదు, గొడుగులాగా ఉండదు. కావాలంటే ఇంటికి వెళ్ళి మీరే తిరిగి చూడండి, కింద పడవాకండి. కింద పడితే మళ్ళీ ప్రమాదం. ఎందుకంటే భూమి కింద పడకుండా అట్లా తిరుగుతోంది. దాన్ని నువ్వు పిండము, అది అండం. చూడండి, అండం అంటే గుడ్డు ఆకారంగా ఉంటుంది. ఎవరు? గోళాలన్నీ, గ్రహాలన్నీ గోళాలే. ఇంకా అవి కాక ఎన్నో తిరుగుతూ ఉంటాయి ఆ విశ్వాంతరాళంలో, విశ్వం యొక్క అంతరాళంలో, విశ్వం లోపల.
అండము పిండము మనకు అర్థమైపోయింది. ఎందుకంటే పిండం ఏం చేస్తోంది? మనమే కదా పిండం. పిండం రూపం ధరించి ఇక్కడ వ్యవహారం చేస్తున్నాం మనం అందరం కదా. మనం అందరం వేరు వేరు రూపాలు ఉన్నాయి. మనకందరికి వేరే రూపం ఉంది. ఒకళ్ళు తెల్లగా ఉన్నారు, ఒకళ్ళు నల్లగా ఉన్నారు, ఒకళ్ళు పొట్టిగా ఉన్నారు, ఒకళ్ళు లావుగా ఉన్నారు, ఒకళ్ళు సన్నగా ఉన్నాడు, రకరకాలు ఉన్నాయి. కానీ పిండంగా మాత్రం మనం అందరం ఒకటి. నువ్వు మీ అమ్మ కడుపులో పిండంగా ఉండుండొచ్చు, వాడు వాళ్ళమ్మ కడుపులో పిండంగా ఉండొచ్చు, కానీ పిండంగా మాత్రం మనం అందరం ఒకటి. అట్లా ఈ గ్రహాలన్నీ కూడా అండములు అవి. అందుకని 10 సార్లు ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఆ మాట సొంతం కావాలి. సొంతం అవదు, మళ్ళీ సత్తు చిత్తు అనేప్పటికీ ఆనందం అంటారు. మొన్న అదే కరెక్ట్ చేశారు మళ్ళీ మీరు. ఎందుకంటే ఒక రూఢిగా ఉన్న కొన్ని పదాలు మనకు నోటికి పడి ఉంటాయి, అది అట్లనే తయారవుతుంది. అండము పిండము అవి రెండు కూడా శివుడేనని చెప్తున్నది శాస్త్రం. అండము శివుడే, పిండము శివుడే. అండపిండాలతో ఉన్న ఒక బ్రహ్మాండం ఉంది, అది అండమే. బ్రహ్మాండము అంటున్నారు. బ్రహ్మాండం అన్న పదం విన్నారా? విన్నారు, సెన్స్ అర్థం కాలేదు కానీ విన్నారు, పదం తెలుసు. బ్రహ్మ అండము. బ్రహ్మగారిని మొన్న చూపెట్టాం. విష్ణువు యొక్క నాభిలో నుంచి ఒకడు వచ్చాడు. నాభిలో నుంచి నాళం కాదు, అది చిచ్చక్తి యొక్క ఒక రే అని చెప్పాను, మర్చిపోవాకండి. ఆ బ్రహ్మగారు ఈ బ్రహ్మాండాన్ని సృజించారు. సృష్టి ఇది బ్రహ్మ అండము. అందుకని దీని పేరు బ్రహ్మగారి గుడ్డు అన్నారు. కోడి గుడ్డు అంటాం, అంటే కోడి యొక్క అండం. అట్లా బ్రహ్మగారి అండం ఇది. ఆ బ్రహ్మగారి అండం ఎక్కడుందండి? మీరు బ్రహ్మగారిని చూసారా, ఆయన గుడ్డును చూసి వచ్చారా అని అడిగితే మీకే చూపెడతా. ఇక్కడ మీరు చూసిన తర్వాత ఇంకా మీరు మర్చిపోరు, ఎప్పుడు చూడాలి. అందుకే దార్శనికులు అంటారు. చూసి చెప్పేవాడిని దార్శనికుడు అంటాడు. చూసిన వాళ్ళు చెప్పినవి అబద్ధం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్ష్యం. వాళ్ళు ఊహించి చెప్తే అది అనుమాన ప్రమాణం, అది చెప్పడానికి వీల్లేదు. ప్రత్యక్ష సాక్ష్యమే చెప్పాలి, అనుమాన ప్రమాణం పనికిరాదు. బ్రహ్మగారి అండం ఎక్కడుంటుంది అంటే మీరే ఊరి బయటికి వెళ్ళినప్పుడు మీకు చూడండి. మీరు ఎప్పుడైనా ఈ ఇళ్ళు వాకిళ్ళు చెట్లు ఇవన్నీ ఉన్న చోటు కాకుండా ఎప్పుడో మీరు బస్సులో ఊరి బయటికి వెళ్తారు కదా, ఆ బస్సు వాడిని ఒక్క క్షణం ఆపు నాయన అని చెప్పి మీరు అక్కడ కింద నుంచొని ఒకసారి ఆకాశాన్ని చూడండి. ఆకాశము మనం చీనీ పండు ఇట్లా పెట్టుకుంటే మధ్యలో ఇక్కడ కోసేస్తే ఈ పై డిప్ప ఆకాశం, కింది డిప్ప భూమి, ఈ రెండు కలిసినటువంటి హొరైజన్ మీకు కనపడుతుంది. ఇక్కడ కనపడదు, ఎందుకంటే ఇక్కడ ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైనా ఊరి బయటికి వెళితే ఏం ఊరి బయటే ఉంటుందా హొరైజన్ అంటే? కాదు. హొరైజన్ అంటే భూమి ఆకాశము కలిసినట్లుగా ఉండే చోటు, కలవదు. మళ్ళీ ఎక్కడికి పోతే మళ్ళీ భూమి ఆకాశాలు ఇంకా దూరంగా కలిసినట్టు కనపడతాయి కదా, అసలు కలవు. దాన్ని క్షితిజము అంటారు. హొరైజన్ అని ఇంగ్లీష్లో అంటే క్షితిజము అంటారు. భూమి ఆకాశము రెండు డిప్పల్లాగా ఉంటే సెంటర్ పాయింట్ నువ్వు ఎక్కడైతే చూడటానికి నుంచున్నావో నువ్వే అవుతావు. చూడండి, మధ్యలో మనం నుంచుంటాం కదా, నుంచోని కదా మనం చూస్తున్నాము, నువ్వే మధ్యవాడిగా అవుతావు. ఎందుకండి నేనే మధ్యవాడిని అవుతాను, మా తమ్ముడు కూడా ఉంటే వాడి బ్రహ్మాండానికి వాడే మధ్యవాడు అవుతాడు. అది మనకి జామెట్రీ లెక్కలు చెప్పేటప్పుడు ఏం చెప్తుందంటే టీచరు ఒక పాయింట్ పెట్టి దీనికి ఏ అని పేరు పెడుతుంది. ఏ కేంద్రంగా తీసుకుని అంటుంది. అంటే ఇది దీని సెంటర్ పాయింట్. ఆ సెంటర్ పాయింట్ నువ్వు ఎక్కడ? బ్రహ్మాండంలో. నేను కాదా అండి? నువ్వు కూడా. ఎవడు చూస్తే వాడు మధ్యలో ఉంటాడు. వాణ్ణి కేంద్రంగా తీసుకుని వాడి చుట్టూ ఒక వలయం కనపడుతూ ఉంటుంది. నీ చుట్టూ వెళ్ళి చూసుకోండి మీరు.
ఎందుకంటే మనం చూడకపోతే మనం ఏది నమ్మం. ఆ వలయంలో మీరు కట్ చేయలే ఎవరు. కింద భూమి అది ఒక డిప్పలాగా ఉంటుంది. అంటే మనం ఒక పండుని మధ్యలోకి కోసేస్తే అడుగు భాగం, అదే పండుని మధ్యలో కోసేస్తే పై భాగం, ఈ రెండిట్లో మధ్యలో నువ్వు ఉంటావు. ఇది బ్రహ్మాండం. అంటే దీంట్లో గ్రహాలు ఉంటాయి, నక్షత్రాలు ఉంటాయి. అంటే నీకు నాకు అందరికీ ఇదే బ్రహ్మాండం. ఒకడికి ఇది బ్రహ్మాండం, ఇంకోటికి ఇది కాదు. ఇందాకేం చెప్పాము, భూతాకాశం మనందరికి ఒకటే, చిదాకాశం మనందరికి ఒకటే, చిత్తాకాశం ఎవడికి వాడికి వేరే ఉంటుంది అని చెప్పాం కదా. అది కూడా ఇప్పుడు చెప్తా. అది తప్పని చెప్పను ఇప్పుడు. ఈ సిద్ధాంతం చెప్పి దాన్ని కూడా మేము ప్రూవ్ చేస్తాం. మీకు మీరు చేసిన తప్పుకి ఇంకొకడు బలైపోతాడు, వాడు అదే చెబుతాడు ఇంకోడికి. అప్పుడు ఋషులు చెప్పిన దానికి ఏమైపోతుంది, వాళ్ళది తప్పు అంటాడు. వాళ్ళు చెప్పిందే నువ్వు చెప్పు. నీకు తెలియకపోతే నాకు తెలియదు నాయన, నాకు ఇంతవరకే తెలుసు అని చెప్పు. ఎందుకు ఇన్నిసార్లు మీకు చెప్తున్నానంటే మీరు ప్రతి చోట పొరపాటు పడే అవకాశం ఉంది. ఎందుకు మీ లోపల ఒక మాయాశక్తి. మన కళ్ళు ఎట్లా ఉన్నాయని చెప్పాను ముందే, అడ్డంగా ఉన్నాయి. అడ్డం చూపులు చూసేవాడు ఏం చేస్తాడు, కరెక్ట్గా వాడికి కనపడుతుందా? కనపడదు. మన పెద్దలు కూడా మనకి, ఎందుకంటే ఏకాగ్ర దృష్టి నీకు వచ్చినట్లయితే ఒకే దేవుణ్ణి పూజించరా కదా. ఏకో దేవ కేశవోవా శివోవా, నువ్వు కేశవుడినన్నా పూజించు, శివుడినన్నా పూజించు, ఒక్కడనే పూజించు, ఇద్దరిని పెట్టుకోవా. ఏకో పత్ని సుందరీవా దరీవా, నీకు అందంగా ఉన్నా అందంగా లేకపోయినా ఒక భార్యనే పెట్టుకోరా, ఇద్దరు భార్యలను పెట్టుకోవా. ఏకో పత్ని సుందరీవా, అందంగా ఉంటే ఉండని, దరీవా, అది అందం లేకపోయినా పర్వాలేదు, అది నీకు భార్య అంతే. ఏకో దేవ కేశవోవా శివోవా, శివుడైనా కేశవుడైనా ఎవరినో ఒక్కడిని పెట్టుకో, ఒక దేవుణ్ణే పెట్టుకో. ఆ దేవుడు నీకు ఎందుకు అంటే, ఒక దేవుడు అనేటువంటి ఏకాగ్రత, ఏకాగ్రత అగ్రం అంటే కొన, కొస్సగా అంటాం చూడు మనం మాట్లాడుకునే మాటల్లో. అట్లా నీ దృష్టిని కొస్సగా ఒకడి మీదే పెడితే, అదేంటండి కొస్సగా పెట్టమంటున్నారు అంటే, మన దగ్గర మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంటుందనుకోండి, భూతద్దం. ఆ భూతద్దాన్ని ఇలా పెట్టినప్పుడు అది కింద దాన్ని కాలుస్తుంది, కింద వస్తువుని. ఎందుకు కాలుస్తుంది భూతద్దం? దాని మీద ఉన్న కిరణాలన్నిటినీ, సూర్యకిరణాలు పడుతున్నాయి, దాన్నన్నిటినీ ఒక చోట కేంద్రీకృతం చేస్తుంది. అది కొస్సగా. ఎక్కడ ఆ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ కాలిపోతుంది. భూతద్దం ఇంత పెద్దది పెట్టినా కూడా ఇదంతా కాలదు, ఒక్కచోటే కాలుతుంది. కారణం ఏమిటి? అది నీ చిచ్చక్తిని, నీ దృష్టిని ఒకే ఒక దేవుడి మీద ఏకాగ్రత. అందుకని ఏకాగ్రత. ఆ పదం తెలుసు మీకు, కానీ దాని అర్థం తెలియదు. మనకు పదాలు చాలా తెలుసు, అర్థాలు తెలియని పదాలు. ఏమ్మా, ఏకాగ్ర దృష్టి కనుక నీకు అలవాటు పడితే నిరాగ్ర దృష్టి నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నిరాగ్రం అంటే ఏమవుతుంది? ఏకాగ్ర దృష్టి ఎప్పుడైతే అక్కడ పడిందో ఆ చోటు కాలుతోంది కదా, అక్కడ ఇంకా అంతకుముందున్న పేపరో గుడ్డో ఏదైనా ఉందా? ఏం లేకుండా పోతుంది. అట్లా ఈ దేవుడు ఎవడో ఒకే దేవుడి మీద నీకు ఏకాగ్ర దృష్టి పడితే అక్కడ వాడు కాస్త కాలిపోయి ఎవడో రాముడో కృష్ణుడో దుర్గానో నీ ఇష్టం, నువ్వు ఎవరినన్నా పెట్టుకో, నాకు అభ్యంతరం. యేసు అల్లా పెట్టుకున్నా నాకు పర్వాలేదు, కానీ వాడే ఉండాలి నీ దృష్టిలో, ఇంకోటి ఉండకూడదు. ఆ ఆకారం పోయి నిరాకారం నీకు తెలుస్తుంది. అందుకని సగుణోపాసన కూడా చేయమంటుంది శాస్త్రం. అసలు నిర్గుణోపాసనే కాదు, నిర్గుణోపాసన ఎంతో జన్మల్లో నువ్వు చేసుకున్న పుణ్యఫలం, నీ తపస్సు అంతా ఉంటే తప్ప అందుకే మనుష్యాణం సహస్రేషు అన్నాడు భగవద్గీతలో. కశ్చిజ్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం
కశ్చిన్ మాం వేత్తి తత్వతః. తత్వతః నన్ను తెలిసిన వాడు ఒక్కడే ఉంటాడురా నాయన, అందరికీ తెలియదురా అని చెప్పింది భగవద్గీత. భగవద్గీత ప్రమాణం మనకి. దర్శిని అంటే దార్శనికులు అని చెప్పడానికి మీకు చెప్తున్నా. ఇప్పుడు బ్రహ్మాండము మీరు చూశారు, అండము మీరు చూశారంటే అండం మాకు కనిపించలేదు కదండి అంటే మీ పాప తిరిగింది, అట్లాగే వాళ్ళు తిరుగుతోంది కదా. భూమి కూడా తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. తిరగాలంటే గుండె తిరుగుతుంది. మీరు చూడండి, నా దగ్గర ఇలాంటి ఆకారం కలిసి ఒకటి ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని నేను ఇట్లా తిప్పుతా, తిరగలేదు. ఇగో ఇట్లా తిప్పాను అనుకోండి, ఇది గుండుగానే తిరుగుతుంది. చూడండి, ఇట్లా తిరగదు. ఇట్లా తిరుగుతుందా? తిరగదు. ఎట్లా తిరుగుతుంది? దీన్ని నేను ఇట్లా పెట్టి తిప్పాను, ఇది తిరగదు అసలు. దీన్ని ఇట్లా పెడితేనే దీనికి ఆ షేప్ వస్తుంది. అవునా? చూడండి, సున్నలాగా తిరగాలి. అందుకని గుండు పూర్ణం, పరమాత్మ పూర్ణుడు. ఆ అండము, ఈ పిండము, ఈ బ్రహ్మాండము అని మన ఋషులు ఈ ప్రపంచాన్ని 3గా విభజించారు. ఇందులో 3 ఉన్నారా. ఒక అండం ఉంది, గ్రహాలన్నీ. ఒక పిండం ఉంది, ఒక బ్రహ్మాండం ఉంది. నీకు ఉంది, నాకు ఉంది. నాకు మాత్రమే ఉంది అని చెప్తే వాడు కరెక్ట్ కాదు. నాకు ఏది ఉందో నీకు అది ఉండి తీరాలి. మరి మీకు తెలిసినట్టు మాకు ఎందుకు తెలియటం లేదు అంటే మీరు వేరేవి కూడా వేసుకుంటున్నారు కాబట్టి తెలియటం లేదు. ఆ వేరేవి పీకి పారేయండి, ఖచ్చితంగా తెలుస్తుంది. అవి పీకరు. అమ్మ మాకు పోతే అదంతా మా సంపద, జీవుడు సంపాదించుకున్న సంపద. అది ఏదిరా మీరు సంపాదించుకున్న సంపద ఏది పోగొట్టమంటున్నాను? నాదిని నేను అనుకుంటున్నారు, చస్తున్నారు. నేను అనుకోండి, నాదిని నేను అనుకోవకండి. ఎప్పుడైతే నాది నేనన్నావో నాదికి అన్ని నాది అనేకం కదరా. నాది 99, నేను నా బాక్సులో ఇంకొకడు వచ్చాడంటే రానియని అసలు వచ్చే అధికారం వాడికి లేదు. ఆ నాదిగాడు ఏం చేస్తున్నాడంటే 99 పెట్టుకుని వాడు నన్ను కనుక్కొనియకుండా వాడే నేనని చెలాయిస్తున్నాడు. వాడిని ఖచ్చితంగా అడగండి, ఒరే 99లో నువ్వు ఆ 1 వాడివి ఎవడివి రాని అంటే 1వ వాడివా, 2వ వాడివా, 3వ వాడివా, 82వ వాడివా, 94వ వాడివా అంటే అమ్మో అవన్నీ నేను కాదు. మరి ఎవర్రా? అది అక్కడ ఉన్నాడు వాడు 1 కాదు. అది సాధన. ఇది కాదు ఇది కాదు నేతి అంటే అది నేతి అంటే నెయ్యి పోసుకోమనా? ఇది కాదు ఏదైతే నాది నేను అనుకుని వ్యవహారం చేస్తుందో అవన్నీ నేను కాదు అని తెలుసుకోవడమే. అది నేను కాదు. కానీ మాట్లాడటమేమో నాదేనే అంటుంది. నా చెయ్యి అంటా కదరా, నేను చెయ్యి అంటారు. ఎవడన్నా పిచ్చోడు కూడా అనడు. నా చెయ్యి అంటాడు, మళ్ళీ ఇది నేనే అని అంటావు. నేనే అంటాను, నీకే చూపించనా? ఇది వాడికి ఇచ్చేసి ఎవడిచ్చాడురా అంటే నేను ఇచ్చా, వెంటనే ఇది నేనంటోంది. నేనే ఇచ్చాను, నేనే పూలదండ వేశాను. ఎవడేశాడు చెప్పండి? నాది కదా నడిచొచ్చింది, నేను నడవడు కదా. నాది నడిచొస్తుంది, నాది చేతులతో పట్టుకుంటుంది, దాని ఉపకరణాలు అవన్నీ నేనేసానంటుంది. అన్నీ అంతే. అసలు మీరు ఆలోచించుకుంటే మీకే అర్థమైపోతుంది. ఆలోచించరు, అహం ఆలోచించనియదు. అమ్మో ఇక్కడ చెప్పినప్పుడు అవును నిజమే అంటుంది. మనం చేసేటప్పుడు అస్సలు ఒప్పుకోదు. అదే అహం. అహం అంటే ఇంకేదో ఒక చెడ్డ వస్తువు దాన్ని తీసేయాలి అని అనుకోవాలండి. అదేదో ఒక లొకేషన్లో ఉంటుంది, దాన్ని పీకేస్తే తెలుస్తుంది. మీరు మాట్లాడే ప్రతి మాటలో
అహం అంటే ఏమిటరా? నాదిని నేననుకోవడమే అహం, లేకపోతే ఏం లేదు. ఇప్పుడు మూడు చూపించారు మన ఋషులు మనకి. ఒక అండం చూపించారు, ఒక పిండం చూపించారు, ఒక బ్రహ్మాండం చూపెట్టారు. ఏమ్మా, ఈ మూడిట్లో అందులో పిండము జీవుడు, అతని పిండం దగ్గర నుంచి వెళదాం మనం. పిండం జీవుడు, వాడి శరీరము మాస్, ఎనర్జీ మాసు రెండే ఉంటాయని సైన్స్ చెప్తోంది. ఒక మాస్ ఉంటుంది, ఒక పదార్థం ఉంటుంది, ఒక శక్తి ఉంటుంది. మీరు ఆలోచించండి, ఆ పదార్థానికి మన ఋషులు ఏమని పేరు పెట్టుకున్నారు? సత్ అని పేరు పెట్టారు కదా. ఆ ఎనర్జీకి మన వాళ్ళు ఏమని పేరు పెట్టారు? చిత్ అని పెట్టారు కదా. సచ్చిత్తులేనా ఉండేది ఈ ప్రపంచంలో? సత్తు చిత్తు. సత్ అంటే మాసు, చిత్ అంటే ఎనర్జీ. మాస్ అండ్ ఎనర్జీ తప్ప ప్రపంచంలో ఇంకో పదార్థమే లేదు. ఇవి రెండే పదార్థాలు ఉన్నాయి. ఈ పదార్థాలు నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఎవడు కూడా దాన్ని సృష్టించలేదు, ఎవడు దాన్ని నాశనం చేయలేడు. మరి ఏం చేయగలడు అంటే దాన్ని మార్పు చెందించగలడు. ఏమ్మా, మ్యాటర్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, సైన్స్ సూత్రం అది. పదార్థాన్ని ఎవ్వడూ సృష్టించలేదు. బంగారాన్ని నేను సృష్టించలే, బంగారంతో నగలు చేయటం నాకు తెలుసు. ఏమ్మా, దాన్ని మార్చడం ఎలాగో, దాన్ని నాకు ఆకర్షణీయంగా ఎలా చెయ్యాలో నాకు తెలుసు. నాకంటే అప్పుడు నేను కంసలివాణ్ణి. అంటే నేనెవరు? నా పేరేమిటి? చిత్. ఎందుకర్రా ఇంత అనుమానపడుతున్నారు? ప్రపంచంలో రెండే ఉన్నాయిరా, 3, 4 అసలు లేవు. సైన్స్ ప్రకారం లేవు, ఫిలాసఫీ ప్రకారం కూడా ఇంకో వస్తువు ఉండడానికి వీల్లేదు. ఈ రెండు కలిసే ఉంటాయి, దాన్నే అద్వైతం అంటున్నాం. ఈ రెండు విడివిడిగా ఉండడానికి వీల్లేదు. మాస్ అండ్ ఎనర్జీ కలిసే ఉంటాయి. అయితే కొన్ని చోట్ల జడంలో ఉంటుంది, జడశక్తి అవుతుంది. చైతన్యంలో ఉన్నప్పుడు చిచ్చక్తి అవుతుంది. శక్తి అనేది శక్తికి ఎప్పుడు ఎనర్జీ అని పేరు. మీకు ఇంగ్లీష్లోనే అర్థమవుతాయంటే ఇంగ్లీష్లోనే చెప్పుకోండి మీ బ్రెయిన్కి. ఏమా, ఈ రెండు ఏమవుతాయంటే, అంటే పదార్థము, దానిలో ఉండే శక్తి, ఇవి రెండే ఉంటాయి. ఆ రెండింటినీ కనుక్కుండేటువంటి చిత్ అనేటువంటి నేను. ఈ నేనును మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే, నేను అనేటువంటి వాణ్ణి ఆ శక్తి విడిగా ఉండలేదు కాబట్టి అది ఒక పదార్థంలో ఉండాలి. శక్తికి రూపం లేదు, శక్తికి ఉనికి ఉంది కదా. శక్తిని చూపించండి, నాకు ఎలక్ట్రిసిటీని చూపించండి, చూపెట్టలేరు. ఏం చేయగలరు? షాక్ కొట్టించగలరు. కరెంట్ ఉందా లేదా అంటే నీకు వాడెవడో మెంటల్ హాస్పిటల్కి వెళితే 4 షాక్లు ఇస్తా, 3 షాక్లు ఇస్తా అంటాడు వాడు. ఒకసారి టచ్ చేసి తీస్తూ ఉంటాడు మన బాడీలోకి. ఆల్రెడీ మన బాడీలో ఒక ఎలక్ట్రిసిటీ ఉంది. ఎందుకు మనకి వాడు స్తంభాలెక్కిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు అంటే వీడి శరీరంలో ఒక చిత్శక్తి ఉంది. ఆ చిత్శక్తి ఈ చిత్శక్తి కాంటాక్ట్ అయినాయి అనుకోండి, షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది, అంతే. అందుకని వాడు వస్తున్నాడు, కరెంట్ షాక్ కొట్టి చచ్చాడంటారు చూడండి. దాన్ని ఒక పదార్థంలో పెట్టి దాన్ని చాలా సింప్లిఫై చేసి మన దగ్గర ఇస్తున్నాడు. దాన్నే ట్రాన్స్ఫార్మర్ అంటున్నాడు. ఆ ట్రాన్స్ఫార్మర్ లేకపోతే మన ఇంట్లో లైట్లు మనం అందరం కలిసి పేలిపోతాం. పరమాత్మ మన దగ్గర కూడా అలాంటి శక్తి పెట్టాడు. అయితే మన దగ్గర పెట్టిన శక్తి పరమాత్మ శక్తిలో ప్రతిబింబ శక్తే కానీ బింబశక్తిని మన లోపల ఉంది. మనం ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నదంతా, మనం వాడుకుంటున్నదంతా ఏమిటి? ప్రతిబింబ శక్తి. దాని పేరు జ్ఞానం, దీని పేరు ప్రజ్ఞ. లోపల ఉన్న బింబశక్తి పేరు
ప్రజ్ఞ. అది అది ఉపయోగపడుతున్నటువంటి మనం వాడుకుంటున్నటువంటి దాని పేరు జ్ఞానం. జ్ఞానం బ్రహ్మ అని చెప్పలేదమ్మా, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పింది శాస్త్రం. జ్ఞానం బ్రహ్మ అనుకోవాకండి, మేము వాడుకుంటున్నాం కదా అంటే ఆ ప్రజ్ఞానం లేకపోతే ఈ జ్ఞానం రాదు కదా. జాగ్రత్తగా వినండి. బింబం లేకపోతే ప్రతిబింబం లేదు. మీకు వెనకటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. అట్లా మన శరీరం, పిండం సంగతి చెబుతున్నాడు ఇక్కడ. పిండంలో మన శరీరం మాస్, ఇది పదార్థం. దీని లోపల ఒక చైతన్యమైన శక్తి ఉంది. ఆ శక్తి పేరే చిత్. ఆ చిత్ అనేటువంటి శక్తికి మన శరీరంలో ఉన్నప్పుడు దాని పేరు ప్రత్యక్ ఆత్మ. అది ఆత్మే. ప్రజ్ఞానం బ్రహ్మ అంటున్నాం కదా, ఆ బ్రహ్మ పదార్థం మన శరీరంలో ఉన్నప్పుడు దాని పేరు ప్రత్యేగాత్మ, ప్రత్యక్. ఇది పరాక్, దాని పేరు ప్రత్యక్. ప్రత్యక్ అంటే బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయింది, పరాక్ బయటికి వచ్చింది, ఫోర్ ఫ్రంట్కి వచ్చిన దాన్ని పరాక్ అనాలి, లోపలికి వెళ్ళిన దాన్ని ప్రత్యక్ అనాలి. ఇప్పుడు అరుణ్ గోవిలు రాముడి వేషం వేస్తే రాముడు పరాక్ బయటకు వచ్చాడు కదా, మనం చూస్తున్న వాడెవడు? రాముడు. అరుణ్ గోవిలు అంటే బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాడంటే అక్కడికి వెళ్ళాడా? ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉండి అరుణ్ గోవిల్గా కనపట్టలేదు వాడు. అది మెల్లమెల్లగా దగ్గరికి దారికి వస్తున్నారు, కాస్త కాస్త. మళ్ళీ వెనక్కి పోతే నేనేం చేయలేను. జాగ్రత్తగా వినండి. అంటే ఏమిటి? ఇప్పుడు ఈయనే కనపడుతున్నది, అండం శివుడే, పిండం శివుడే అన్నాడు కదా. ఇప్పుడు నేను కనపడుతున్నది నేనే అరుణ్ గోవిల్ని, నేనే రాముణ్ణి. మీరు రాముడుగా చూస్తున్నారు నన్ను, కానీ నేను అప్పుడు కూడా అరుణ్ గోవిల్నే. అర్థమవుతుందా? మీరు ఏ పిండం వాసన అయిపోయి పదార్థాన్ని ఉపయోగిస్తున్నామని అంటున్నాం కదా మనం కదా. ఈ అంటున్న పదార్థం రాముడు, ఆ బాడే జీవుడు. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్తాను. మీకు అర్థం కాలే, ఇప్పుడు ఇది అర్థం కాలే, మీకు అర్థమయ్యేది చెప్తాను. నేను ఒక మనిషిని కదా, మీకు ఇదే కదా చెప్పాను. జీవ సృష్టి అంటే ఏమిటి? నేను ఒక మనిషిని. ఒకడెవడో నన్ను ఈమె నా భార్య అన్నాడు. అంటే నా మీద ఏమేశాడు? భార్య అనేటువంటి జీవ సృష్టిని వేశాడు. వాడి దృష్టిలో నేను భార్య. ఏమ్మా? ఇంకొకడెవడో ఇది మా అమ్మ అని వేసేసాడు. వీడి దృష్టిలో నేను అమ్మని. ఇప్పుడు నేను ఎంతమంది జీవులుగా తయారైనాను? ఒక అమ్మ అనే జీవుణ్ణి, ఒక భార్య అనే జీవుణ్ణి. మా మనోడు ఎవడో వచ్చాడు, వాడు వచ్చి ఆవిడ మా నాయనమ్మ మీకు తెలీదా అంటున్నాడు. అంటే నాకు నాయనమ్మ అనే ఒక జీవ సృష్టి కూడా నా మీద వేసేసాడు. ఇవన్నీ కాకుండా నాకు నేనే ఒక జీవ సృష్టిని వేసేసుకున్నా. ఏమని వేసుకున్నా? నేను లెక్చరర్ని, ఇది కూడా జీవ సృష్టి. నేను ఇప్పుడు లెక్చరర్ని కాదు కదా. ఎప్పుడు లెక్చరర్ని? ఆ కాలేజీలో పాఠం చెప్తున్నప్పుడు మాత్రమే నేను లెక్చరర్ని. మరి ఆ జీవుడు చచ్చిపోయినాడు. ఆ జీవుడు ఎప్పుడో పుట్టాడు కదా. ఎప్పుడు పుట్టాడు? 1963లో సెప్టెంబర్ 13 వాడు లెక్చరర్ అయినాడు కదా. 99 జనవరిలో వాడు ఆ లెక్చరర్షిప్ వదిలేశాడు. అంటే వాడు చచ్చిపోయినాడు. ఏ జీవ సృష్టిని అయితే నేనున్నాను. ఎందుకని? నేను ఈశ్వర సృష్టిని. మీకు ఇది తెలిస్తే, ఇదే ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. మీకు ఇది తెలిస్తే మీకు ఈ ప్రపంచంలో అసలు గొడవే ఉండదు, తగాదానే ఉండదు. నేను ఎన్నిసార్లు జీవుణ్ణి అవుతున్నాను, ఒక్కసారి జీవుణ్ణి కాలేదు. చచ్చిపోగానే నేను ఒక్కసారి నా జీవత్వం పోవటం లేదు.
జీవత్వం ఆగంతుకం, నేను తెచ్చుకుంటున్నాను జీవత్వాన్ని. ఎన్ని రకాల అంటే ఒక జీవత్వం పెట్టుకున్నప్పుడు వాడి మీద ఎన్ని జీవత్వాలైనా వేయచ్చు. జీవత్వం ఎక్కడేసారండి మీరు అంటే, నేనే చెప్పుకుంటున్నాను కదా, వీడికి నేను నాయనమ్మని, వీడు నా మనమడు అంటే నా మనమడు అనేటువంటి జీవత్వాన్ని వాడి మీద వేసాను, నానమ్మ అనే జీవత్వాన్ని నేను వేసుకున్నాను. ఇప్పుడు నా బిహేవియర్ ఎట్లుండాలి? నానమ్మగానే బిహేవ్ చేయాలి కదా. నేను రాముడు అనేటువంటి అరుణ్ గోవిల్ రాముడి వేషం వేసుకుంటే రాముడిగానే బిహేవ్ చేయాలి, కానీ అరుణ్ గోవిల్గా బిహేవ్ చేయిస్తే బాగుంటుందా? మనం అందరం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం అందరం జీవత్వంలో ఉన్నటువంటి ఆ నాటకాన్నే నటిస్తున్నావు. అందుకే నటిస్తున్నావురా అని చెప్తున్నాడు. నువ్వు సాక్షివిరా అని చెప్పాడు. సాక్షి అంటే ఎవరు? ఆ చూస్తున్నవాడు. ఎవడు చూస్తున్నవాడు అంటే అరుణ్ గోవిలు ప్రతి పని చేస్తున్నప్పుడు రాముడుగా ఏ పని చేస్తున్నా నేను అరుణ్ గోవిల్నే, నేను రాముణ్ణి అవ్వలేదు అని వాడు వ్యవహారం చేస్తాడు. మనం ఏ క్యారెక్టర్ వేస్తున్నామో ఆ క్యారెక్టర్లో మునిగిపోతున్నాం కదా. ఆ క్యారెక్టర్లో మునిగినప్పుడు ఏమవుతావు? ఆ క్యారెక్టర్ మాటలే మాట్లాడతావు. ఇప్పుడు నేను లెక్చరర్ క్యారెక్టర్లో మునిగాను అనుకోండి, మీరందరూ ఏమీ తెలియని వాళ్ళని, ఒక పక్కేమో మీరంతా కూడా పరమాత్మేనని చెప్తున్నా, మళ్ళీ ఏమంటాను? మీకెవ్వరికి ఏం తెలీదు, మీకు అందరికీ తప్పుడు అర్థాలే తెలుస్తున్నాయి, నాకొక్కడికే బాగా తెలుస్తుంది అంటే ఇది ఏం మాట? అది లెక్చరర్ మాట. వాడు అదే మాట్లాడాలి. ఎందుకని? వాడు ఏ భావంతో భావితుడైనాడు? నా ఎదురుగా ఉన్న వాళ్ళందరూ ఏమీ రాని వాళ్ళు, నేనొక్కడిని చాలా తెలిసిన వాడిని, అందుకే నన్ను ఈ సీట్లో కూర్చోబెట్టారు. అది కూడా అహమే. అహం ఎట్లా ఉంటుందో మీకు అర్థమైందా? అందుకని దీన్ని వ్యవహార సత్యం అన్నారు. వ్యవహారం చేసేటప్పుడు మరి నేను ఈ సీట్లో కూర్చోవాలి, మీరు ఆ సీట్లో కూర్చోవాలి. నిజంగా అయితే నువ్వు నేను ఒకటే, నువ్వు వేరే నేను వేరే అవడానికి వీల్లేదు. మరి మిమ్మల్ని అందరినీ కింద కూర్చోబెట్టి నాకు పెద్ద కుర్చీ ఎందుకు వేశారు? ఇది వ్యవహార సత్యం. పరమార్థ సత్యంలో నువ్వు నేను ఇద్దరు తత్వమసి చెప్పేశాడు కదా. గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం, చిదానంద రూపమైన శివుణ్ణి నేను అని చెప్పాడు. ఇప్పుడు జీవ సృష్టి అర్థమైందా? జీవ సృష్టి అర్థం అవుతూనే ఉంటుంది, మళ్ళీ పోతూ ఉంటుంది. ఎవరైనా ఏదైనా ఒక వస్తువు కనపడకపోతే తుంగలో తొక్కారంటారు. తుంగభద్రలో కనుక ఏదైనా వస్తువు వేస్తే ఇంకా బయటికి రాదుట. ఎందులోన్నా వేస్తే వస్తుందేమో కదా. అట్లా మనం తుంగలో దొక్కుతున్నాం, అన్నీ వింటున్నాం, అన్నీ సొంతం చేసుకుంటున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం? ఎందుకు ఇట్లా పడి మ్యాటరు ఎనర్జీ అని రెండు చెప్పుకున్నాం కదా. పదార్థము శక్తి కదా. ఆ పదార్థాన్ని వసతి అని అంటాం మన భాషలో అంటే ఫిలసాఫికల్ లాంగ్వేజ్లో దాని పేరు వసతి. వస్ అనేటువంటి ధాతువుకు ఉన్నది అని పేరు. వసతి అంటే ఉన్నది, ఎగ్జిస్ట్ అవుతోంది. ఏది ఎగ్జిస్ట్ అవుతుందో, ఏది ఉంటున్నదో దాని పేరు వసతి. ఉండేది ఎవరు చెప్పండి? మ్యాటర్, పదార్థమే కదా ఉండేది కదా. అంటే ఉండేది అంటే మనకు కనిపించేది ఎప్పుడు కూడా దాని పేరు వసతి. వస్ అనేటువంటిది ఒక ధాతు, ఆ ధాతువు నుంచి వచ్చినటువంటి క్రియాపదం వసతి. ఇంకొకటి ఉంది, మ్యాటర్ అండ్ ఎనర్జీ అని చెప్పుకున్నాం కదా. ఎనర్జీకి దివ్యతి అని పేరు. దివ్యతి అంటే అది ప్రకాశిస్తుంది, బట్ విజిబుల్ కాదు, కనిపించదు. వసతి కనిపిస్తుంది, దివ్యతి కనిపించదు.
కనిపించదు అంటే బట్ ఉంటుంది. వసతి దివ్యతి అని 2 పేర్లు పెట్టారు. సైంటిస్టులు ఏమని పేర్లు పెట్టుకున్నారు వాటికి? మ్యాటర్ అండ్ ఎనర్జీ అని పెట్టుకున్నారు. అది మ్యాటరు, అది ఎనర్జీ అని పెట్టుకున్నారు. మనం ఏం పెట్టుకున్నాం? అంటే అవి 2 ఒకటే. మన శరీరం, ఈ కనపడుతున్న ఈ శరీరం వసతి. ఎందుకని? కనపడుతోంది నాకు కదా. మీరెవరు కనపడకుండా పోతున్నారండి నాకు. నేను దివ్యతి తెలుసుకున్నా కూడా వసతి నాకు కనపడాలి. నాకు దగ్గరికి కొంతమంది వస్తారు, అమ్మా అంతా ఎవ్వరు కనపడలేదమ్మా, నాకు అంతా నిరాకారం అయిపోయింది. మరి మీరు పల్లెగా నిరాకారం అయిపోతే మీకు కళ్ళకి ఏమన్నా ప్రాబ్లం వచ్చింది ఏంద్రా? ప్రతి వాడి దగ్గర ఈ వసతి దివ్యతి ఉంది కదా. మరి సరే, మా దగ్గర వసతి దివ్యతి చూపెట్టారండి కదా. మరి చచ్చిపోయిన వాడి దగ్గర కూడా ఉంటుంది కదా. మీరంటే ఇందాక చచ్చేవాడు ఎవడో చెప్పేశాం కదా. ఎవడు చచ్చేవాడు? లెక్చరర్ చచ్చిపోయినాడని చెప్పలే? అట్లా భానుమతి అని పేరు ఎవరైతే వేసుకున్నాడో అది కూడా నా జీవభావమే కదా. అసలు నేనెవరిని? వసతి దివ్యతి. ఏదో కనపడుతుంది కదా, నా శరీరం కనబడుతోంది, దీని లోపల ఒక చైతన్యమైన శక్తి ఉంది, అది నీ లోపల ఉంది, అది నీ లోపల ఉంది, అది నీ లోపల ఉంది. అందరి లోపల వసతి దివ్యతి ఉంది కదా, లేదా? అది ఏమని చెప్పాము? దాన్ని ఆ సృష్టి పేరు ఏమని చెప్పాము? ఈశ్వర సృష్టి అని చెప్పాం కదా. ఈశ్వరుడు అందరినీ సమానంగానే సృష్టించాడు. అది సృష్టే, అది నిజంగా లేదు. ఎందుకు లేదో మననే చెప్పుకున్నాం మనం. ఎందుకని? ఒక క్రియేటరు, ఒక క్రియేషను ఉన్నది మిథ్య. లేదు అనకూడదు. అది కనబడుతున్నప్పటికీ సత్యం కానిది కదా. సత్యం ఎప్పుడు శాశ్వతం కానిది, సత్యం కానిది శాశ్వతం కానిది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కదా. అందుకని దీనికి శాశ్వతత్వం లేదు. అసలు లేదని వాకండి. అది ఈశ్వర సృష్టి. ఇప్పుడు మేము లేదు అని చెప్తున్నది ఏది? జీవ సృష్టి. ఈశ్వర సృష్టి లేదంటే లేదు, జీవ సృష్టి లేదంటున్నాం. ఎందుకంటే జీవ సృష్టిని నువ్వు వాళ్ళ మీద వేయడము, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకోవడము, అవన్నీ కూడా కేవలం భావనలోనే జరుగుతున్నాయి, కానీ యథార్థంగా జరగడానికి వీల్లేదు. ఎందుకని? ఆల్రెడీ అక్కడ ఈశ్వర సృష్టి ఉంటే, ఒక సృష్టి ఉంది కదా, దాని మీద నేను ఇంకోటి వేస్తానంటే మరి అరుణగోవిల మీద రాముడి సృష్టి వేశారు కదండి అంటే టెంపరీగా వేశారు. ఆ నాటకం అయిపోగానే అరుణగోవిల రాముడు కాడు కదా. వ్యవహారం అని చెప్పాను కదా, వ్యవహారంలో అది చేస్తున్న, పరమార్థంలో కాదు. పరమార్థంలో నేను ఎవరు అంటే నేను వసతి దివ్యతి. ఇది తెలియక ఏ క్యారెక్టర్నైతే నా మీద ఇంపోజ్ చేశారో, ఏ క్యారెక్టర్ని ఇంపోజ్ చేశారు నా మీద? అమ్మ క్యారెక్టర్ని ఇంపోజ్ చేశారు, భార్య క్యారెక్టర్ని ఇంపోజ్ చేశారు, మన నాయనమ్మ క్యారెక్టర్ని ఇంపోజ్ చేశారు, లెక్చరర్ క్యారెక్టర్ని ఇంపోజ్ చేశారు. ఇవన్నీ నా మీద ఇంపోజ్ చేయబడినటువంటి అవునా కాదా? నా మీదంటే ఒక ఎక్స్ట్రా ఏమన్నా నాకు వేశారా? భావనే వేశారు. జీవభావం ఎప్పుడు భావనే, అందుకే జీవ భావన అన్నారు. ఆ జీవభావం పోతే నేనేమవుతాను? ఈశ్వరుని అవుతా. అర్థమవుతుందా? జీవభావం పోతే అంటే నేనే తొలగించుకోగలిగితే, తొలగించుకోవడం అంటే తీసి ఇట్లా పక్కన పెట్టాలా? నేను అది కాదురా, నేను ఇదిరా అని నేను అనుకోగలిగితే, ఇప్పుడు నన్ను అహం ఎట్లా పడుతుందట? అహం ఎట్లా పోతుందమ్మా? అహాన్ని ఎట్లా పోగొట్టుకోవాలి అంటే ఎట్లా పోగొట్టుకోవాలి? ఏ భావం అయితే నువ్వు నీ మీద వేసుకున్నావో ఆ భావాన్ని, అది పోయేది అని, అది నిజమైంది కాదని తెలిసింది నీకు కదా. ఈశ్వర సృష్టిలో వసతి దివ్యతి నీకు కనపడుతున్నాయి కాబట్టి ఆ భావం నిజం. అది కూడా నిజం కాదు, ఇప్పటికి నిజం. ఈశ్వర సృష్టి కూడా మిథ్య అని చెప్పాం కదరా, ముందే చెప్పేశాం కదా. ఇది నీకు తెలిస్తే
నువ్వు జీవభావం వేసుకుని కదా కర్మలు చేస్తున్నావు, కర్మ ఫలాలు అనుభవిస్తున్నావు. ఎప్పుడైతే నీవి జీవభావాన్ని వదిలేస్తావో, జీవభావ దేహ తాదాత్మ్యం వదిలేస్తావో, నేను రాసిన పదాలు చెప్తాను మీకు. శరీరంతో తాదాత్మ్యం పొంది కర్మను చేస్తూ కర్మఫలాలు అనుభవిస్తూ ఉన్నవాడు జీవుడు. ఇప్పుడు జీవుడు ఎక్కడున్నాడు మీరు చెప్పండి? జీవుణ్ణి మీ శరీరంలోనే నాకు చూపెట్టండి. ఎందుకు చూపెట్టలేరా? ఉన్నాడు కదా. ఐఎమ్ సన్ ఆఫ్ సో అండ్ సో అంటే ఏమైంది? అది కాదా జీవుడు? ఎందుకు చూపెట్టలేకపోతున్నారు? ఎందుకు పిచ్చిమొఖాలు వేశారు? జీవభావాన్ని జీవుణ్ణి చూపించండి అనేప్పటికీ అంటే పాఠం ఎక్కటల్లే మీ బుర్రలకి. మీరు తిడుతుంటే మేమేం చెప్తాం? నేనేం తిట్టడం లేదర్రా, మీకు అర్థమయ్యేటట్టు చెబుతున్నాను. ఇంకా అర్థం కాకపోతే నేను కూడా ఏం చేయలేదురా, నాకు ఇంత ఎవడూ చెప్పలేదురా. బాగా వినండి. ఏమవుతున్నాడు? నువ్వు ఒక జీవుని కాదు, ఎన్నో జీవభావాలు నెత్తినేసుకుంటున్నావు. అమ్మ ఇది నా డ్యూటీ కదా అని మీరే అంటారు. సంసారం వదిలేయండర్రా, అవన్నీ వాళ్ళకి అప్పచెప్పేసి ఇక్కడ రండి పాఠం వినండి అంటే అది నా డ్యూటీ కదా. నీ డ్యూటీ అసలు ఇది. నువ్వు అవన్నీ నెత్తినేసుకున్న డ్యూటీలు. ఎందుకంటే ఆ డ్యూటీలు నీ వెంట రావు, నిన్నక్కడ ఏమీ రక్షించలేవు. మరణం వచ్చి యమధర్మరాజు వచ్చి వాకిట్లో వచ్చి రారా నాయన అంటుంటే బెదిరిపోతుంటే, ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగములు గొప్పరమైనచో కఫము కుత్తుగా నిండిన వేళ, బాంధవులు గప్పిన వేళ, ఆ రోజు నీ స్మరణ కలుగునో కలగదో. ఆ రోజు చేయమంటే చెయ్యలేవు. ఎందుకని? అప్పుడు చాలా భయం. అరే ఎవడన్నా చంపుతానంటే భయం కాదురా, నేను తీసుకుపోతానంటే ఎన్నాళ్ళ నుంచి ఈ జీవభావంలో నా వాళ్ళతో నేను పెనవేసుకొని ఉన్నాను. జీవుడు కర్మ చేస్తున్నాడమ్మా, ఈశ్వరుడు కర్మ చెయ్యడు. కంసలి వాడికి అన్ని నగలు వాడే తయారు చేస్తున్నప్పటికీ వాడి చేతిలోనే ఉంటాయి అన్నీ కదా. ఇది నాది అన్నటువంటి భావన వాడికి లేదు. ఇది వాడిది అన్న భావంతోనే వాడు పనిచేస్తున్నాడు. అందుకని ఈశ్వరుడికి కర్మఫలం అంటదు, జీవుడికి కర్మఫలం అంటుతుంది. వాడు ముట్టుగా గొలుసు తయారు చేసేప్పుడు నేను లేనక్కడ, ఆ గొలుసును నేను పట్టుకోలేదు కదా, దాని మెరుగులు నేను దిద్దలేదు, కానీ ఆ గొలుసు నాది అంటుంది. ఇప్పుడు కర్మ అంతా మనం అలాగే చేస్తున్నాం. జీవుడు కర్మ చేస్తుంటే రాముడు అడవికి వెళుతూ ఉంటే అరుణ్ గోవిలు నేను అడవికి వెళ్ళాను, మమ్మల్ని అడవికి వెళ్ళమన్నారు, మా నాన్న ఆస్తి ఇవ్వకుండా ఈ పని చేశాడు అని అరుణ్ గోవిలు ఏడిస్తే ఎంత బాగుంటుందో కదా. మనం పాపోహం పాపకర్మాణం పాపాత్మం పాప సంభవాన్, అయ్యా పాపం చేశాను, పాపకర్మలు చేస్తున్నాను, పాపం వల్లే పుట్టాను. పుట్టడం కూడా పాప సంభవాన్, పాపం వల్లే నేను పుట్టాను, అందుకని నేను మహాపాపి. త్రాహివాన్ కృపయాదేవా శరణాగత వత్సల, అయ్యా నువ్వు శరణాగత వత్సలుడు ఇట్లా, అందుకని నన్ను కాపాడు. నేను పాపం చేశాను, నేను తప్పే చేశాను, నేను కూనీ చేసి వచ్చాను. జడ్జి గారు నేను మీ అమ్మ కొడుకు, మీ పెదనాన్న కొడుకునో చిన్నాన్న కొడుకునో ఎవనో వాడిని, నువ్వు నాకు మామవి, మేనల్లుణ్ణి, నన్ను కాపాడాలి. కాపాడతాడా? అసలు ఎదురుగా ఉన్న దేవుడు నిన్నెట్ట కాపాడతాడా? నీ లోపలి ఉన్న దేవుడు. ఎవడైనా దూరంగా ఉన్నవాడు ఎట్లా కాపాడుతాడు? దగ్గరున్నవాడు కాపాడాలి. ఏదైనా కాపాడితే నా దగ్గరున్నవాడు ఎవడు? దివ్యతి నా దగ్గరే ఉన్నాడు వాడు కదా. ఈ జ్ఞానం ఉందా లేదా అని అడిగితే జ్ఞానం ఉందంటావా లేదంటావా? జ్ఞానం ఉందని ఎట్లా చెప్తున్నావు? నువ్వు జ్ఞానాన్ని వాడుకుంటున్నావు. ఆ వాడుకుంటున్నది నీ ప్రతిబింబం రా అని నేను చెప్తున్నాను. ఆ బింబం లేకపోతే ప్రతిబింబం ఉండదు.
కదా. ఆ బింబం లేకుండా కూడా నా దగ్గర ప్రతిబింబం ఉందండి అంటే నీ కర్మ. నేను పిచ్చాసు ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపిస్తాను, ఇంకా అంతే కదా. కాబట్టి నిన్ను కాపాడవలసిన వాడు ఎవడు అంటే నీ లోపల ఉన్నవాడు. అందుకనే భగవద్గీత ఏం చెప్తోంది, ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి. తిష్ట వేసుకుని ఇక్కడ కూర్చున్నాడు రా నీ దగ్గర, వాడు నీ దగ్గర ఉన్నవాడు ఈశ్వరుడు. జీవుడు సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్పలే, ఈశ్వరుడు నీ దగ్గర ఉన్నాడు. నీ దగ్గర ఉన్న ఈశ్వరుడు పేరేమిటి? దివ్యతి, ప్రకాశిస్తున్నవాడు వాడు. ఏమ్మా అసలు ఏకం విజ్ఞానేనా అని చెప్పాను కదా మీకు మొట్టమొదటి. ఈ ఒక్కటి తెలిస్తే మీకు సమస్తం తెలుస్తాయి, తెలుస్తూ వస్తాయి. ఇంకా ఇది మాత్రం మీకు బాగా తెలియాలి. ఇది తెలిస్తే మిగిలినవన్నీ అవే తెలుస్తాయి. ఊరికే మనం చూస్తూ ఉంటే అవన్నీ మనకు లోపల బుద్ధి అంటే బాగా ఏకాగ్రత అయిపోయింది, బుద్ధ్యా విశుద్ధయా విశుద్ధి చెందింది. అప్పుడు ఏ కర్మ చేస్తున్నా కర్మఫలం నిన్ను అంటదు. అది దేహ శరీరంతో తాదాత్మ్యం పొంది కర్మ చేస్తూ కర్మఫలాలు అనుభవిస్తున్నవాడు జీవుడు. జీవుడు అంటే నువ్వు ఎక్స్ట్రా ఇంపోజ్ చేసుకున్నావు కదా, ఆ ఎక్స్ట్రా ఇంపోజ్ చేసుకున్న వాడే కదా ఈ కర్మలన్నీ చేస్తున్నాడు. అది నేనని అనుకున్నాడు కదా, ఎందుకంటే నాది నేను అనుకున్నావు కదా. అందువల్ల ఆ పడేటువంటి కష్టాలు బాధలు సుఖాలు అవన్నీ నేనే చేశానన్నావు కదా. ఎప్పుడైతే కర్మ నేనే చేశానన్నావో కర్మఫలాలు నువ్వే అనుభవించాలి. అవి అనుభవించడానికే మళ్ళీ మళ్ళీ జన్మకు వస్తున్నావు. మరి కర్మఫలాలు అనుభవించకుండా నేను ఉండాలంటే ఏం చేయాలి? నేను ఆ క్యారెక్టర్ని రాముడుగా నేను నటిస్తున్నానే కానీ నేను రాముణ్ణి ఎప్పుడూ కాను. నేను అరుణ్ గోవిల్గానే ఉంటాను. నేను వసతి దివ్యతి అనేటువంటి వాడు ఈశ్వర సృష్టిలోనే ఉంటాను అని తెలిస్తే నువ్వు సాక్షిగా అవుతావు. సాక్షికి ఎప్పుడూ కూడా సాక్ష్యంతో సంబంధం ఉండదు, పనిష్మెంట్ కూడా వాడికి ఉండదు. సాక్షికి పనిష్మెంట్ ఉండదు. ఎవడికి పనిష్మెంట్ ఉంటుంది? ఎవడు కర్మ చేశాడో వాణ్ణి శిక్షిస్తారు, చూసిన వాణ్ణి శిక్షించరు. ఇప్పుడు నువ్వు ఈశ్వరుడుగా నువ్వు చేసే జీవుడు చేసే కర్మని చూస్తూ ఉన్నావు అనుకో, నీకు కర్మఫలం అంటదు. ఎంత ఈజీ చూడండి. అందుకే పరమాత్మ చూడు సుసుఖం కర్తుం అవ్యయం. అర్జున ఇది చాలా ఈజీరా. నువ్వు ఇంకేదైనా ఏదైనా చేయాలంటే అవన్నీ వీడి తెచ్చుకోవాలి, అవి తెచ్చుకోవాలి, కొట్టెంకాయ కావాలి, పూలు కావాలి, పళ్ళు కావాలి, దీపారాధన ఒత్తులు కావాలి, ఇంకా ఏవో కావాలి. అన్నిటికీ ఎన్ని కావాలి? దీనికి ఏమక్కర్లే, ఆలోచించు. అవి రెండు సాపేక్షమని తాను నిరపేక్షమని తెలుసుకుంటే అవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. కర్మ చేసేవాడు, కర్మ ఫలం ఇచ్చేవాడు, ఇట్లా రెండు ఆధారపడి ఉన్నాయి. తాను చేసేవాడిని కాదు, ఫలం ఇచ్చేవాడిని కూడా కాదు. ఫలం కూడా నాకు సంబంధం లేదు కదా. మనం కర్మ చేస్తున్నాము, ఈశ్వరుడు ఫలం ఇస్తున్నాడు. వ్రాత వెంటగాని వరమేడు దైవంబు చేత వెంటగాని వ్రాత రాదు. వ్రాత రజుడు కర్త చేతకు తా కర్త అని చెప్పాడు విశ్వదాభిరామ వినవేమ అని. రాసిన దాన్ని బట్టి వాడు ఫలం ఇస్తున్నట్ట కదా. మనం ఇల్లు కట్టేటప్పుడు ఎప్పుడైనా 20 మందో 30 మందో కూలీలు పనిలోకి వెళ్తారు. వాళ్ళు ఇవాళ వచ్చారో రేపు వచ్చారో మస్టర్డ్ అని వేసుకుంటారు అక్కడ, అంటే అటెండెన్స్ వేసుకుంటారు. ఆ అటెండెన్స్ వేసుకునేవాడు ఒకడు ఉంటాడు. వాడు ఇవాళ ఈ కూలీ 3 రోజులే వచ్చాడు, ఈ కూలీ 2 రోజులే వచ్చాడు, ఈ కూలీ 7 రోజులు వచ్చాడు అని ఒక లిస్టు తయారు చేస్తాడు. ఆ డబ్బులు ఇచ్చేవాడు ఆ లిస్టు ప్రకారం ఇస్తాడు, ఈ మనిషిని చూసి ఇవ్వడు కదా. అంతే కదా. లేదు సారు నేను 7 రోజులు వచ్చాను అని వాడంటే, నువ్వు 7 రోజులు వస్తే ఇక్కడ 7 రోజులు రాయలేదురా, నువ్వు ఎన్ని రోజులు వచ్చావో ఇక్కడ రాశారు, అన్ని రోజులకే నీకు కూలి ఇస్తాను, కొట్లాడినా కూడా నేను ఇవ్వను. అట్లా వ్రాత వెంట కాని వరమీడు దైవం. మన రాత ఏ రకంగా రాయబడి ఉంటుందో, మన రాత అంటే జీవుడు రాత. జీవుడు చేసిన పనులు
వాడికి వచ్చే ఫలితాలు. అంటే జీవుడిగా నువ్వు ఎన్నిసార్లు ఏమేమి కర్మలు చేశావో ఆ ఫలాలు కదా. ఎవరు రాస్తారండి అవన్నీ? లోపల చిత్రగుప్తుడు ఉన్నాడు, నీ దగ్గరే పెట్టాము వాడిని. నువ్వు వాడిని మోసం చేయడానికి వీలు లేదు. వాడు ఒట్టిగా రాయటంలే, ఫోటోలు కూడా వీడియో పెట్టేస్తాను, సీసీ కెమెరా ఉంది నీ దగ్గర, ఇంకా నువ్వు కాదనడానికి కూడా వీల్లేదు. ఎవడో అది మార్ఫింగ్ చేశాడండి అట్లా అనటానికి వీల్లే. కెమెరా కూడా నీ ఇంట్లోనే ఉంది, నీదే. కెమెరా రన్ చేసిన వాడి కూడా నువ్వే, ఫోటో తీసిన వాడి కూడా నువ్వే కదా. దాని ప్రకారం కర్మఫలం అనుభవించవలసింది కూడా నువ్వే. అర్థమవుతోందా? కర్మను ఎట్లా వదిలించుకోవాలో ఎట్లా వదిలించుకోవాలి మీకు అర్థమైనంత చెప్పండి. నువ్వు సాక్షిగా ఉండరా, నేను వసతి దివ్యతి అని ఈశ్వర సృష్టిలో ఉన్నాను రా అని అనుకోరా. వీళ్ళంతా నా మీద వేశారా, ఒకడు భార్య అన్నాడు, ఒకడు తల్లి అన్నాడు, ఒకడు కొడుకు అన్నాడు కదా, ఒకడు అన్నాడు, ఒకడేమో లెక్చరర్ అన్నాడు. ఏం చేస్తున్నావురా అని అడుగుతారు కానీ నువ్వు ఎవర్రా అని అడుగుతారా? నువ్వు ఏం చేస్తున్నావు? నేను రాముడిగా నటిస్తున్నాను అని వాడు చెప్తాడు, నువ్వు అట్లా చెప్పు. అప్పుడు నీకే కర్మఫలము నిన్ను అంటదు. అప్పుడు నువ్వేమవుతావో చెప్పనా? నీ పేరు అప్పుడు ఏం పెడతావో చెప్పనా? ఎప్పుడైతే జీవత్వం వదిలేసి జీవకర్మ ఫలాలన్నీ వదిలేస్తే వసతి దివ్యతి కదా, ఆ దివ్యతి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ప్రతిబింబం నీ యూసేజ్లో ఉంది, బింబం నీ యూసేజ్లో లేదు. బట్ నువ్వు లాజిక్గా బింబం లేకపోతే ప్రతిబింబం ఉండదు కాబట్టి బింబం కూడా నా లోపలే ఉండి ఉంటుంది. అర్థమైందా అని నిర్ణయించుకుంటే, ఎప్పుడైతే నీవు బింబాన్ని నేను అని కనుక్కున్నావో అప్పుడు నువ్వు అదే అవుతావు. అదే బ్రహ్మం. జీవో బ్రహ్మైవ నా పరహ. ఇప్పుడు మహావాక్యం అర్థమైందా నీకు? జీవుడు బ్రహ్మమే, బ్రహ్మమే అని ఎందుకు చెప్పారు? వాడు బ్రహ్మం అయినాడా? వాడు ఒరిజినల్గా బ్రహ్మమేరా. ఎవడు జ్ఞానమే నేనని తెలుసుకుంటేనా? కాదు కాదు, బింబం నేనని తెలుసుకుంటే, బింబమే నేనని తెలుసుకుంటే జీవో బ్రహ్మైవ. ఎప్పుడే ఏ జీవుడని నువ్వు అనుకుంటున్నావో నీవు బ్రహ్మమే అవుతావు. అప్పుడు పిండము శివుడే. మొట్టమొదటి చెప్పుకున్నాం కదా, పిండం శివుడే. ఇది పిండం, దీన్ని శివుణ్ణి చేసామా చేయలేదా? ఇంకా అండం దగ్గరికి వెళదాం. అండం అంటే ఎవరని చెప్పాను? గోళాలు, గ్రహాలు, నక్షత్రాలు, తారకలు, అందరు వాళ్ళంతా అండాలి. నక్షత్రాలు అట్లా ఖాళీగా అట్లా మెరుగు మెరుస్తున్నాయి అనుకున్నాం, అవి కూడా రౌండ్ రౌండ్ తిరుగుతూ ఉండాలి. అవి తిరుగుతున్నాయని మీకు ఎట్లా తెలుసండి? మీరు పడుకుండేటప్పుడు నక్షత్రాలు ఇక్కడ కొన్ని చూసి గుర్తుపెట్టుకోండి. ఆ నక్షత్రాలని మీరు పర్టికులర్గా ఏ నక్షత్రం అయినా సరే మీరు పడుకుండే నిద్రపోయే టైంలో ఇక్కడ చూసుకొని గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు మనం మేడ మీద పడుకుంటాం కదా, పైన ఆకాశంలో చూస్తూ తెల్లవారుజాము అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి, ఆ నక్షత్రాలు ఇక్కడ ఉంటాయి కదా. దానికి సైంటిస్టులు ఏమంటారంటే భూమి తిరుగుతోంది కాబట్టి నక్షత్రం కూడా తిరుగుతోంది అంట. సైంటిస్ట్ కూడా నక్షత్రాలు కూడా తిరుగుతాయనే చెప్తారు. తిరగకపోతే అవి అక్కడ ఉండలేవురా, ఒకటే లెక్క. విశ్వాంతరాళంలో రొటేట్ అవ్వకపోతే అవి నిలబడవు, కింద పడిపోవాలి. ఒక్కొక్కసారి ఉల్కలని పడిపోతూ ఉంటాయి. మనం తోకచుక్కలు వేరే, తోకచుక్క వేరే. అది ఎప్పుడు మనం పడుకుని ఉంటే నక్షత్రాలు ఇట్లా రాలుతూ ఉంటాయి, మనం ఎత్తినే పడతాయి ఏమో అని నేను చిన్నప్పుడు భయపడేదాన్ని. అలా రాలుతూ ఉంటాయి.
అవి తిరగలేక రాలిపోతాయి అన్నమాట. అవి మనకి దానికి మింటికిన్ మంటికిన్ చూడాల క్షామడ అంటున్నారు. అంత డిస్టెన్స్ ఉందిట. అది ఎక్కడ పడిందో మనకు తెలియదు, బట్ పడిపోతూ ఉంటాయి. తిరగలేనివన్నీ పడిపోతాయి అన్నమాట, నశించిపోతాయి, చచ్చిపోతాయి కదా. ఆ గ్రహాలు నక్షత్రాలు అవన్నీ కూడా ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. మరి మనం తిరగలేదు కదండి, అవి తిరుగుతున్నాయి కదా. మనం వాళ్ళు ఒకటే అని అంటున్నారు. మనం కూడా తిరుగుతున్నాం రా. ఎక్కడ తిరుగుతున్నాం? ఇక్కడ పుడుతున్నాం, మళ్ళీ స్వర్గానికి వెళుతున్నాం, మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ నరకానికి వెళుతున్నాం, మళ్ళీ పుడుతున్నాం, తిరుగుతున్నాం మనం కూడా. మనమంటే ఎవరు? జీవుడు. నేనంటే ఎవరు? బ్రహ్మము. మనం అన్నప్పుడల్లా మనం అందరం బ్రహ్మములు. మనం లేవు, అన్నీ లేవు. అది నేనే. ఎంత హాయిగా ఉంటుందో చూడండి. ఆ థాటే బాగుంటుందరా. అది ఫీల్ అయితే ఇంకా బాగుంటుంది. అందుకని ఫీల్ అవ్వమని చెప్తున్నాను, అది అనుభవించమని చెప్తున్నాను. అది అనుభవిస్తే అహానికి అస్సలు చోటు ఉండదు. మండుతూ ఉన్నటువంటి ఆ అగ్నిలో ఏదైనా వేయి, అది కాలిపోతుంది. ఏ జీవభావం వచ్చినా అది మండిపోతుంది. ఎందుకంటే నా దగ్గర వసతి దివ్యతి అనేటువంటి ప్రకాశం ఉంది. ఆ ప్రకాశంలో ఏ భావం వేసినా కాలిపోతుంది. అది కర్మ చేయలేదు, చేసినా కర్మఫలాన్ని దానికి గంటనివ్వదు. ఎంత లాభమో చూడండి. లేకపోతే మళ్ళీ మళ్ళీ జనన మరణ చక్రంలో పడి పుడుతూ చస్తూ చచ్చు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చరగలుగునే పరులు చెప్పిననైనా నిజేచ్చనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగినైనా హరిప్రబోధం కలగదు వాళ్ళకి. అలాంటి వాళ్ళని పిలుచుకురావద్దన్నారు. అసలు రాక్కర్లేదు. అమ్మకాడికి పోతే మనకు మంచి జరుగుతుంది. ఏది మంచి జరిగేది? ఇక్కడ ఉన్నది కూడా జన్మలు ఎత్తడానికి మీ దగ్గర ఇంత పెద్ద మూట ఉంది. ఆ మూట కూడా ఏం చేస్తున్నాం? ఇక్కడ కాల్చి పంపించేస్తాం. ఉన్నది పోగొట్టుకుంటారా మీరు? పొరపాటుగా రావకండి కదా. ఆనందధామంలో ఉన్నది కూడా కొడతారు. మీ ఇష్టం చూసుకోండి, రావకండి. తీసుకోవడానికి ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఏం రాసామంటే, పాలు తోడుపెట్టి పెరుగు చేసి మధించి వెన్న ఎట్లా తీయాలో అంత కష్టపడితే అది సాధన. అంత కష్టపడితేనే నీవు లోపల ఉన్నటువంటి ఆ దివ్యతి నేను ప్రత్యక్షను అని నీకు తెలుస్తుంది. తెలిస్తే ఇప్పుడు ఇదంతా కూడా లేకుండా పోతుంది. జీవుడి కర్మలు కర్మఫలాలు అవి నీకు లేకుండా పోతాయి. ఆ గ్రహాలు నక్షత్రాలు వాటి దగ్గరికి వెళ్ళేటప్పటికి సూర్యగ్రహాన్ని తీసుకుందాం. మనం ఇక్కడ ఎవరన్నా తీసుకోవచ్చు, మనకు కనపడుతున్నాడు కాబట్టి సూర్యుడిని తీసుకుంటారు. సూర్యగ్రహాన్ని తీసుకున్నాం. గ్రహం అన్నప్పుడు కనపడుతుంది కదా, అప్పుడు అది వసతి కదా. ఆ వసతిలో దివ్యతి ఏమిటంటే ప్రకాశిస్తోంది. కాబట్టి వసతి దివ్యతి రెండు ఉన్నాయి వాడికి కదా. వాడు రోజు వాడు క్యాషువల్ లీవ్ కూడా పెట్టుకోవడానికి వీల్లేదు. టైం ప్రకారం వచ్చి తీరాలి. అంతే ఎండ చూపించాలి, అంతే చలి చూపెట్టాలి. అంటే వాళ్ళందరూ దానికి లోబడి ఉన్నారు. మన జీవుళ్ళుగా ఎట్లా లోబడి ఉన్నామో సూర్యగ్రహం అనేటువంటి దాన్ని వాడు జీవత్వం వేసుకున్నాడు. వాడు వసతి దివ్యతి. నేను సూర్యుణ్ణి, నేను భానుమతిని అన్నట్టుగా వాడు సూర్యుడైనాడు. వాడు వేసుకున్నాడా? ఆ వేసుకున్నందుకు వాడు ఏం చేయాల్సి వస్తుంది? చచ్చినట్టు ఉదయించాలి, అస్తమించాలి. అసలు అస్తమిస్తాడా ఉదయిస్తాడా? ఈశ్వర సృష్టిలో వాడు ఉదయించడు, అస్తమించడు. బట్ వాడు వేసుకున్నటువంటి దానివల్ల సూర్యుడు ఉదయించాడు, సూర్యాస్తమయమైంది అని చెప్పుకుంటున్నాం. అంటే మనకు జీవత్వం ఎలా వేసుకున్నామో వాడట్లా ఆ వేసుకున్న జీవత్వాన్ని సూర్యనారాయణుడు అన్నారు. సూర్యగ్రహం అంటల్లా, సూర్యగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటున్నాడు కదా వాడు. సూర్యగ్రహం వసతి దివ్యతి మీద సూర్యుడిని నేను ఆపాదించేశాను.
అట్లా ఒకడి మీద శని అని ఆపాదించాను, ఒకడి మీద శుక్రుడని ఆపాదించాను, ఒకడి మీద అంగారకుడని ఆపాదించాను. వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు. అంటే వాళ్ళు అరుణ్ గోవిలు, వాళ్ళ మీద ఆపాదించబడిన వాళ్ళు రాముడు. మీకు అరుణ్ గోవిలు రాముడు ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు సూర్యనారాయణుడు ఎక్కడికి వెళ్ళిపోయినాడు? ప్రత్యేక వెళ్ళిపోయాడు, బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయినాడు. సూర్యుడు ఫోర్ ఫ్రంట్కి వచ్చాడు. వీడు ఫోర్ ఫ్రంట్కి వచ్చాడు, వాడు బ్యాక్గ్రౌండ్కి పడిపోయినాడు కదా. మనం అందరం సూర్య నమస్కారాలు చేసి ఏ సూర్యుడికి నమస్కారం చేస్తున్నాం? బ్యాక్గ్రౌండ్ సూర్యుడికి. అంటే మనం ఏం చేస్తున్నాము? ఈశ్వర సృష్టికి చేస్తున్నాం. ఎవడు చేస్తున్నాడు? ఈశ్వర సృష్టి వాడే చేస్తున్నాడు. వాడికి వాడితో కనెక్షన్. అర్థమవుతుందా? జీవుడికి ఎవరితో కనెక్షను? జీవుడికి సూర్యుడితో కనెక్షన్. తెలుస్తోందటరా? దర్శించిన వాడికి అది అర్థమవుతుందిరా. వాడు చూడాలిరా. పొట్టిగా చదువుకుంటే అర్థం కాదురా. వాడు చూడాలి. చూస్తేనే వాడికి తెలుస్తుంది. వాడు చూపించగలడు. చూసిన వాడే చూపించగలడు. గుడ్డివాడు వాడే గుడ్డివాడు. కానని వాని నూతకొని కానని వాడు విశిష్ట వస్తువును కానని భంగి. వాడే గుడ్డివాడు. ఇంకో గుడ్డివాడికి వాడికి నేను చూపిస్తాడు. వీడి గుడ్డి వాడి గుడ్డి, ఇద్దరు గుడ్డి. ఇదే రాలంపూర్ వెళ్ళి ఇది కాశీ, నీకు తెలియదా? అసలు కాశీ వెళ్ళిన వాడు ఎవడో వస్తాడు. మరి కాశీలో మణికర్ణిక ఉండాలి, హరిశ్చంద్ర ఘాట్ ఆ పక్కనే ఉంటుంది. అట్లేం లేదు, మేము చూసి వచ్చాం వీడంటాడు. అంటే వీడు చూసింది నిజమేనా? వీడు అనుకుంటున్నాడు కదా. కాశీ చూసిన వాడే నీకు కాశీ చూపించగలడు. కాశీ చూడని వాడు ఏదో చూపెట్టి ఇదే కాశీ అంటాడు. చిన్నప్పుడు ఆ చుక్కాని అని ఏదో తీసుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళు తిరణాలకి దానికి వెళితే కాశీపట్నం చూడరా బాబు, చూడరా బాబు అని చూస్తారు. అందులో అందులో కాశీ చూపిస్తాడు. నేను కాశీ చూసి వచ్చాను అంటే ఎందుకంటే మనకు ఇంతకు ముందు తెలిసింది ఎంత అనేది మనం బ్యారేజ్ వేసుకుంటే తెలుసుకోవలసింది మనకు అర్థమవుతుంది. మనకు తెలిసిందే మాకు తెలిసిపోయింది అని అనుకుంటే తర్వాత తెలుసుకునే అవకాశం ఉండదు. ఎందుకు నేను ఇన్నిసార్లు మిమ్మల్ని కోపడుతున్నాను అంటే మీరు తెలుసుకుంటే నాకు ఈర్ష్యనా కదా. ఎప్పుడు కూడా పుత్రాదిచ్చేత్ పరాజయం. కొడుకు చేతిలో ఓడిపోవడానికి తండ్రి ఎప్పుడూ సిద్ధపడి ఉంటాడట. వాడికి ఇష్టంట. ఎందుకంటే నా కొడుకు గెలిస్తే నేను గెలిచినంత, నేను గెలవాలి, నా కొడుకు ఓడిపోవాలని ఏ తండ్రి అనుకోడు, ఏ గురువు అనుకోడు. వాడి చేతిలో నేను ఓడిపోవాలి అనుకుంటా. అంటే నాకంటే వాడికి ఎక్కువ తెలియాలి అనుకుంటాడు. వాడు ఇంతే తెలుసుకుని నేను నాకు తెలిసిందని వాడు వ్యవహారం చేస్తుంటే వాడు కోపడాల్సి వస్తుంది. అంతకంటే ఏం లేదు. మనకు తెలిసింది చాలా తక్కువ, తెలియవలసింది చాలా ఉంది. గ్రహాలన్నీ కూడా అలాంటివే. వాళ్ళ మీద ఆ నామరూపాలను వాళ్ళకు ఆపాదించారు. ఎట్లా ఆపాదించారు అంటే ఇంకా చాలా బాగుంటుంది వినండి. అంటే నాకు దీన్ని ఇట్లా ప్రజెంట్ చేస్తే వీళ్ళకి అర్థం అవుతుంది అని నేను అట్లా అనుకుని మీకు ప్రజెంట్ చేసి, సిద్ధాంతాన్ని నేను మార్చను, సిద్ధాంతాన్ని చెప్పే పద్ధతిని మారుస్తాను అంతే. దాన్ని ఎట్లా చెప్తే అర్థమవుతుందో అది ఎవడికి వాడికి స్వతంత్రం ఉంది. దాన్నే ఆగమం అంటాడు. సిద్ధాంతాన్ని నా ఇష్టం వచ్చినట్టు మార్చకూడదు. ఏమంటున్నాడంటే నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని తెలుసుకోవడానికి పాలు ఎలా కాచి చల్లార్చి తోడుపెట్టి దాంట్లో పెరుగు చేసి అది చిలికి చిలకంగానే వెన్న రాదు. చాలా చిలికిన తర్వాత ఒక వెన్న పడే స్టేజ్ వస్తుంది. అప్పుడు ఆ వెన్నని బయటికి తీసి దాన్ని కాచి నెయ్యి చేసుకుంటే దాని ఎసెన్స్ నువ్వు తీసినట్టు. ఇప్పుడు మనం పాలలాగా ఉన్నాం.
ఈ పాలల్లో గురువు అనేవాడు తన శక్తిపాతం అనేటువంటి దాంతో తోడు వేస్తున్నాడు. పాత్ర మీదే, పాలు కూడా మీవే, తెచ్చుకున్నది కూడా మీరే, ఆ పాలు పెరుగయ్యేది కూడా మీ దగ్గరే, నా దగ్గర పెరుగు కాదు. దాన్ని మధించుకోమని చెప్పేది మాత్రమే మేము చెప్తాం. ఆ మధించుకున్నప్పుడు వెన్న మీ దగ్గరే తయారవుతుంది. ఆ ఎసెన్స్ మీకు అందితే అది మీ కుండలో నెయ్య వెన్నానా నా కుండలోకి వస్తుందా? ఎవడి కుండలో వాడికే వెన్న వస్తుంది, వాడు బ్రహ్మం అయిపోతాడు. ఏమ్మా ఇక్కడికి వచ్చేటప్పటికి సరే అండి, మాకు అర్థమైంది కదా, పిండంది అర్థమైంది కదా. ఇప్పుడు అండం సంగతి చెప్తున్నాం. వ్యష్టి జీవుల్లో ఏముందో సమిష్టి విశ్వంలో కూడా అదే ఉంది. ఇది మోడల్, మన శరీరం ఒక మోడల్. మన దగ్గర ఏముంటుందో ఇది మైక్రో, అది మ్యాక్రో అంటారు దాన్ని. ఇది చిన్నది మైక్రోఫోన్ అంటారు కదా, అది ఇంకా పెద్దది లేకపోతే ఇది రాదు. మన శరీరం అనేటువంటిది మైక్రో, అది మ్యాక్రో. ఈ మ్యాక్రో ఎలాంటిది అంటే పరమాత్మ అండము. వాళ్ళు కూడా తెలిసిపోయినారు కదా మీకు. ఆ గ్రహాలన్నిటి కూడా జీవత్వం వేసేసాం కదా, వాళ్ళకు కూడా వసతి దివ్యత ఉంది. భూమి ఒక గ్రహం, భూదేవి అంటున్నామే, భూదేవత, భూమాత దండం పెట్టుకుంటున్నాం కదా. ఎందుకు ఎర్త్కి దండం పెట్టాలి? ఒట్టి మట్టే కదా అది. భూమాత అనేది దాని అసలు రూపం కదా. అది ఈ భూమిగా తిరగడము, పండించడము, ఇవన్నీ దాని జీవత్వ లక్షణాలు. పంట పండించాలి, జనాలనంతా పోషించాలి. పరమాత్మ మైక్రో మ్యాక్రో అని చెప్పాను. విశ్వానికి వెళ్ళాము. ఇప్పుడు మీకు పిండం అర్థమైంది, అండం కూడా అర్థమైంది కదా. ఇది ఈశ్వర సృష్టి, అది ఈశ్వర సృష్టి. అందులో వసతి దివ్యతి ఉంటుంది, దాంట్లో కూడా వసతి దివ్యతి. వసతి దివ్యతి పరమాత్మలో ఉండవు, సత్తు చిత్తే ఉంటాయి. సత్తు వసతిగా మారింది. మనం ఇక్కడున్న పరమాత్మను పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ సృష్టిని చేశారు అని చెప్పుకున్నాం కదా బోర్డు మీద. ఆ పాఠం వెనక్కి వెళ్ళండి, మీకు అర్థమవుతుంది. జ్ఞాపకం చేసుకోండి, అర్థం అవ్వక్కర్లే, అర్థం అయింది. పోకుండా ఉంటే చాలు. అర్థం అయింది, దాన్ని తుంగలోకి పెట్టవాకండి. అసలే తుంగభద్ర మనకే ఉంది. తుంగలో పెట్టేశారు అనుకోండి, తుంగలో దొక్కేశాడు రా వాడు అంటారు. అంటే ఏమిటి? అన్నీ తీసుకెళ్ళి తుంగలో దొక్కాడు, ఇంకా బయటికి రావు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆ మ్యాక్రో ఎలాంటిది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పండి. ఎవ్రీవేర్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడుంటుందరా? నా కారు తీసుకెళ్ళి నేను దేనికన్నా కొట్టాను అనుకోండి, ఇమీడియట్గా వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానిస్టేబుల్ రూపంలో, ట్రాఫిక్ కానిస్టేబుల్ రూపంలో వస్తుంది. ఓ కత్తి తీసుకుని పోయి ఎవరినన్నా నేను పొడిచాను అనుకోండి, ఇమీడియట్గా వస్తుంది. ఎవరు వస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వస్తుంది. ఎక్కడుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఢిల్లీలో ఉందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఎవ్రీవేర్ ఉంది అని నువ్వు అంటున్నావు. అది ఉందని భయంతోనే నువ్వు అన్ని వ్యవహారం చేస్తున్నావు. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రూల్ని ఫ్రేమ్ చేసింది. ఆ రూల్ని నువ్వు ఫాలో అవుతే అదేమో అందు. ఆ రూల్ ఫాలో అవ్వకపోతే అది నిన్ను శిక్షిస్తుంది కదా. ఆ రూల్ ఫ్రేమ్ చేసిందే అదే వేదం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరమాత్మ మ్యాక్రో. వాడు కనపడడు, వాడికి రూపం చూపించండి. వాడు అనేక డిపార్ట్మెంట్లు పెట్టుకుంటాడు, చాలా డిపార్ట్మెంట్స్ కదా. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క హెడ్ ఉంటాడు, ఒక సెక్రటరీ ఉంటాడు, ఒక కమిషనర్ ఉంటాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఒకడు కాదులే, చాలా సెక్షన్ ఆఫీసర్లు. వాడి శాఖలన్నీ పెద్దవి పెట్టుకుంటాడు. అట్లా పెట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరు? అండం వాళ్ళు. అండం గాడు వాడు. ఈ గ్రహం నీకు ఇప్పుడు బాగలేదు, ఈ గ్రహం నీకు ఈ టైంలో ఇది చేస్తాం అంటే ఆ డిపార్ట్మెంట్ వాడు మన మీద మరి ఇది చాలా బాగుంటుందిరా, నేను ఎందుకని ఇట్లా చెప్తున్నాను అనుకుంటున్నారు కదా. మీకు ఎన్ని కోట్లు ఇస్తే ఈ ఆనందం వస్తుందర్రా చెప్పండి.
మన్ని గురించి మనం తెలుసుకుంటే ఎంత ఆనందమో వస్తుంది. వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశం అంతటా ఉంటుంది. అది నిరాకారం. సాకారమైన డిపార్ట్మెంట్స్, శాఖలు, వాటి ద్వారా పనిచేస్తుంది. ఆ శాఖలే ఇక్కడ దిక్పాలకులు, గ్రహ నక్షత్ర తారకలు, అండములని అర్థం చేసుకోవాలి. మీకు ఇప్పుడు అర్థమైంది. అవి ఎందుకు ఉన్నాయి అంటే ఇందుకున్నాయి. ఆయా గ్రహాలు ఆయా గ్రహాలు అరిష్ట స్థానాల్లో ఉన్నాయి. వాటిని చక్క చేస్తున్నాం. కొద్దిగా లంచం ఇచ్చి ఆ డిపార్ట్మెంట్ వాడిని మనం ఫేవర్ చేసుకుంటున్నాం. అంతే కదా. వీళ్ళందరూ ఏం చెప్తారంటే, అమ్మ ఇన్ని శనగలు తీసుకెళ్ళి మీరు ఆ గుళ్ళో ఇన్ని పోయండి, వీళ్ళకి ఇంత దానాలు చేయండి. ఒక్కొక్కడు ఒక్కొక్క గ్రహం వాడు ఒక్కొక్కటి తీసుకుంటాడు డబ్బులు. కానీ మీరు ఏమిచ్చినా వాళ్ళు అవి తీసుకొని చెయ్యరు. ఎందుకంటే మన ఆఫీసర్ల లాంటి వాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అందుకే వాళ్ళు చాలా కాలం అక్కడ ఉంటున్నారు. మన పని మనం చేయటం లేదు కాబట్టి మళ్ళీ మారుస్తున్నాడు. వాళ్ళు ఒక్క డ్యూటీయే పెట్టుకున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడు వెళ్ళి నేను మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తానని అనడు. వాడి డిపార్ట్మెంట్ వాడికే. మనం ఎన్నిసార్లు జీవుళ్ళు, ఎన్ని రకాల జీవుళ్ళు అవుతున్నాను చెప్పండి. వాళ్ళు అట్లా కావట్లే. నాకేమో ఇది చాలా బాగుందిరా. మీకందరికీ ఎట్లా ఉందో నాకు తెలియదు. నాకు మాత్రం ఈ పుస్తకం చాలా బాగుంది అనిపిస్తోంది. అర్థమైతే, అర్థం కాకపోతే ఊరికే చదువుకుంటే అర్థం కాదమ్మా. అందుకే జిజ్ఞాసే చదువుకోవాలి దీన్ని. ఇక్కడ దిక్పాలు విశ్వాంతరాళాలలో ఏ వస్తువైనా గోళాకారంగా తిరగకపోతే పడిపోతుంది. గ్రహాలన్నీ పదార్థాలు, అవి వసతి భూతాలు, అవి వాటినే భూతము అన్నాం. అందులో దివ్యతి దేవుడు సూర్యగ్రహము, సూర్యనారాయణుడు. సూర్యగ్రహం, సూర్యనారాయణుడు. అట్లాగే వాయువు, వాయుదేవుడు. అగ్ని, అగ్నిదేవుడు అంటున్నాం కదా మనం. భూమి, భూమాత. వీళ్ళందరూ ఎవరు అంటే డిపార్ట్మెంట్స్. ఎవరికి వీళ్ళు లొంగి పని చేయాలి? పరమాత్మకి. ఆ పరమాత్మ ఎలా ఉంటాడు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాగా ఉంటాడు. ఇది నేను అనుకుని, నేను ఆలోచించుకుని, నేను ఇదైతే సరిగ్గా సరిపోతుంది అని మీకు ఇది రాశాను. ఇక పిండాండంలో పంచకోశాలు 24 తత్వాలు వసతిలో చేరుతాయి. అందులో ప్రత్యేగాత్మ దివ్యతి. ఇందాకే మనం చెప్పుకున్నాం, దీన్ని చెప్పేశాను. ఇప్పుడు మీరేం చేస్తారు? ఇక టైం అయిపోతుంది ఏమ్మా. ఇంకా ఈ క్వశ్చన్ రేపు కూడా ఉంటుంది. మరి ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకుంటారు అంటే మరి అది చిన్నది ఎట్లా అవుతుందిరా కదా. అది చిన్నది కావడానికి వీల్లేదు. రేపు కూడా ఇదే చెప్తాను. అంటే ఇంకొక లెవెల్లో చెప్తానన్నాను. ఇంకో లెవెల్ వస్తుంది రేపు. ఇంకా లెవెల్ రాలే. ఇప్పటి వరకు కిందటి లెవెల్లోనే ఉన్నాం మనం. అప్రోచింగ్ రోడ్ ఎక్కుతున్నాం కదా. బ్రిడ్జ్ మీదకి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆ బ్రిడ్జ్ ఏం తీస్తుంది? డైరెక్ట్గా మనం తీసుకెళ్ళి డెస్టినేషన్ చూపిస్తుంది. అది ఆలోచించండి. నేను పుట్టాను, నేను చచ్చిపోతాను అనుకున్నవాడు జీవుడు. ఆ జీవుడు దేహ తాదాప్యం వదిలేస్తే వాడే దివ్యతి అవుతాడు. అందుకు చెప్పుకున్నాం కదా. కాబట్టి అండము శివుడే, అండము శివుడే, పిండము శివుడే. అండపిండ బ్రహ్మాండం అన్నామే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈజ్ ఆల్సో శివుడే. అవునా కదా. కాబట్టి మొత్తం శివుడే. ఆ శివుడు ఎవరు అంటే సత్తు, చిత్తు, శక్తి. ఈ 3 త్రిపుటి సంపుడీకరణమైనటువంటి ఏకరూపం. అది పరమాత్మ. అది నీ లోపల ఉంది. ఎందుకు నా లోపల ఎందుకు ఉందండి అంటే వాళ్ళ లోపల ఎందుకు లేదు అంటే వాళ్ళ లోపల నీ లోపల కూడా ఉంది. ఎందుకంటే నువ్వు మైక్రో, వాడు మ్యాక్రో. అంటే వీళ్ళలాగే ఉండాలి. మోడల్ హౌస్ కడతారు కదా చిన్నది, దానిలాగే ఉండాలి. అందులో ఏముంటే అక్కడ అదే ఉండాలి. ఇప్పుడు 3 శివుడేనా? 3 శివుళ్ళు ఉన్నారా? ఒక పిండం శివుడు, ఒక అండం శివుడు. ఆ శివుడు ఎవరు? ఇప్పుడు ఇందాకటి పాట ఇప్పుడు వినండి. మా నాయనమ్మ చెప్పిన పాటే ఇది. అండము శివుడే, పిండము శివుడే, అండపిండ బ్రహ్మాండము శివుడే. ఆ శివుడు ఎక్కడున్నాడు? నీలో,
నాలో నిఖిల ప్రాణులలో నిలచి వెల్గునది శివుడే. నిలచి వెల్గునది అదేమిటది? ప్రత్యేగాత్మ నీ లోపలుంది. అదే దివ్యతి, అది ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఇప్పుడు చూడండి, నేను పాఠం చూస్తుంటే అవును తలకాయ తిప్పుతున్నారే, అది ప్రకాశమే. అది ఊరుకోవడం లేదు, బయటపడుతున్నది ఎవ్రీ సెకండ్, ప్రతి మూమెంట్లో అది మాట్లాడుతుంది. మౌన వ్యాఖ్య. మీరు అవును అని తలకాయ తిప్పిదే మాట్లాడాలా? మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఇదిగో శంకరాచార్యులు చెప్పిన బ్రహ్మతత్వం ఇది కనపడేది. ఇప్పుడు అర్థమైందా? దీన్ని ఇంకా రేపు ఎక్స్టెండ్ చేస్తాను. 7:30 అయింది, 7:27 అయింది. ఏమన్నా అనుమానం ఉంటే అడగండి. ఓం తత్సత్. స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. సెకండ్ లెవెల్కి వెళ్ళాలి కదరా. అప్రోచ్ రోడ్డు రాత్రంతా వేసుకోండి. అండము పిండము బ్రహ్మాండము ఎట్లా శివుడో ఆలోచించుకోండి. కన్ఫర్మ్ అయితే రేపటి పాఠం చెప్పుకుందాం. కన్ఫర్మ్ కాకపోతే మళ్ళీ వెనకటి పాఠాలకు వెళ్దాం. అంతే కదా మరి. పరీక్షలో పాస్ ఎట్లా చేస్తున్నారా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి.